థ్యాంక్ యూ సో మచ్. మన పరివారంలో ఉన్న వారందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన చుట్టాలకు, బంధువులకు, స్నేహితులకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన శత్రువులకు కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన శత్రువులకు కూడా థ్యాంక్ యూ. ఎందుకు చెప్పాలంటే వాళ్ళకి అయ్యో, సార్కి సిగ్నల్ వెళ్ళిపోయినట్టు. డబల్ జీరో సరిత మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రేమిజి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గ్రాట్యులేట్ చెప్పండి. ఛాంపియన్ చెప్దాం అనుకున్నా మేడం. అవునా? చెప్పనా మేడం? అది ఇది గిట్లా చెప్తా, రెండు చెప్తా. చెప్పండి. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావం కలిగి ఉండడం. మనం పొద్దున్నే లేవగానే భగవంతునికి కృతజ్ఞతలు తెలపాలి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. నిన్న రాత్రి మన లేక నిద్రపోయిన కొందరు నిద్ర లేచారు, మరి కొందరు నిద్ర లేవకపోయారు. అంటే కొందరు చనిపోయారు. మనం అలా కాకుండా నిద్ర లేచాం. భగవంతుడు మనకు ఇంకొక రోజు జీవించే అవకాశం ఇచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలపాలి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలపాలి. థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. మన పరివారంలో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్. మన చుట్టాలకి, బంధువులకి, స్నేహితులకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్. మన శత్రువులకు కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్. మన శత్రువులకు కూడా థ్యాంక్ యూ ఎందుకు చెప్పాలంటే వాళ్ళు కించపరచడం వల్ల కసిగా పనిచేసి ఇప్పుడు ఉన్నత స్థితికి వెళ్ళిపోతున్నాం కాబట్టి శత్రువులకు కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. రాత్రి హాయిగా నిద్రపోవడానికి సహకరించిన వస్తువులకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్. మనం ఉపయోగించిన అన్ని వస్తువులకి, వాహనాలకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వెస్టేజ్ కంపెనీ మేనేజ్మెంట్ గౌతమ్ బాలి గారికి, దీపక్ సుధీర్ గారికి, కన్వెన్షన్ బిగ్ సింగ్ గారికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వెస్టేజ్ సభ్యులందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్. మన అప్లైన్ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్. మన ప్రియాతి ప్రియమైన డౌన్లైన్స్ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్. మన జూమ్ మీటింగ్ కి వస్తున్న డిస్ట్రిబ్యూటర్లందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్. మన వెస్టేజ్ సభ్యులందరికీ పెద్ద ఇన్కమ్ రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మహా గురుజీ గారికి, జూమ్ మీటింగ్ లో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఛాంపియన్ సైదులు శివలీల మేడం అన్మ్యూట్ చేసుకోండి. అఫర్మేషన్ చెప్పండి. Good morning, Westation. Good morning, madam. గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ. Daily affirmation. Today I feel great. I feel just wonderful. I am excited about my life and excited about my Westage business. I am always positive. I am always good and always look for good in other people because that is the only way I can succeed in my life. I am a winner. I born to win. I have the best of the best appliance. I am really proud of the. I am best person to do the business meeting. I am best person to do the. I am best person to do the business meeting. I am best person to do the Zoom meeting. I am best person to do the online meeting. I am best person to do the home meeting. Big thing comes to me easily, effortlessly. Big business comes to me easily, effortlessly. Big money comes to me easily, effortlessly. Money comes to me in expected and unexpected ways. I am a money magnet. I attract the money into my life. I attract the wealth into my life. I love money, money loves me. I love my vestige loves me. I love universe loves me. I love my good loves me. I love my immediately loves me. Today I am going to achieve my dreams. It is a done deal. 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 I can do it. I will do it. I can do it. I will do it. I can do it. I will do it. I can. I will. I can. I will. I can. I will. Now take a beautiful summary on your space. I am crown director. Dream level in Vestage and earning 2 lakhs. Dream income rupees per month. I can do it. I will do it. I can do it. I will do it. Thank you, God. Thank you, God. Thank you so much. Thank you, madam. ఈ అవకాశం ఇచ్చినందుకు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు టెన్షన్ పడకుండా చెప్తే ఇంకా చాలా బాగా చెప్తారు. ఆల్రెడీ వచ్చు కదా, ఎందుకు టెన్షన్ పడితే చెప్పాల్సింది మర్చిపోతారు. ఓకేనా? ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సరిత మేడం ఛాంపియన్ చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఛాంపియన్ చెప్తాం మేడం. కంటిన్యూ. నేను ఒక ఛాంపియన్ని. దీనికి ప్రశ్న, నువ్వెవరు? ఇది నిజం, మీరు ఒక ఛాంపియన్. మరి మీరు కోరుకుంటున్నారు ప్రతి నిమిషం, ప్రతి సమయం, మీ జీవిత కాలం అంతా మీరు గుర్తించుకుంటూ ఉండండి ఈ మాటని. మీరు ఒక ఛాంపియన్. మీరు ఇప్పటి వరకు సంపాదించుకుంటారు. నేను ఇప్పటి వరకు ఎవరు చేరుకొని ఎత్తైన శిఖరాలు చేరుకుంటాను. నేను ఇప్పటి వరకు సాధించబడని సాధిస్తాను. ఓటం అనే మాట నా మనసులో ఉండదు, నా శ్రద్ధ భాండారంలో లేదు. వీటినైతే ఇతరులు విశ్వసించారో నేను వాటిని విశ్వసిస్తాను. నేను ప్రతి సమయం కష్టపడతాను, ముందుకు వెళతాను, ఇంకా వెళుతూ ఉంటాను. నేను వెనుతిరిగి ఎన్నటికీ చూడను. నా గౌరవాన్ని మరియు నా కుటుంబ గౌరవాన్ని పెంచుకుంటాను. నేను నా మనసాక్షికి శిక్షణ ఇస్తాను. నా శరీరంలో ప్రతి అణు దానిని ఆచరిస్తాయి. ఎందుకనగా నేను ఒక ఛాంపియన్. ఈ మాట తెలుసు, నేను గెలవగలను. నా విరోధులు ఊహించలేరు. అయినా నేను ఎప్పుడు పారిపోను, నేను ఎప్పుడు ఆగిపోను. బలహీనత నాలో ఎన్నటికీ నివాసం ఉండలేదు. నేను నా తోటి వారిని చూస్తాను, నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చిన వారిని చూస్తాను, ఇంకా నేను నాతో తీసుకొచ్చిన వారిని చూస్తాను, సన్నిహితులుగా ఉన్న వారిని చూస్తాను. ఇంకా నేను ఎవరి నుండి నేర్చుకోను, అందరి నుండి ప్రేరణ పొందుతూ ఉంటాను. శక్తివంతంగా మారుతాను, మరియు ముందుకు సాగుతూ ఉంటాను. నేను ఎవరిని ఒక ఛాంపియన్. నేను ఖుషిగా ఇంటి నుండి బయటికి వస్తాను. బిజినెస్ ఫీల్డ్కి వెళ్ళి మీటింగ్ చేస్తాను, ట్రైనింగ్ చేస్తాను, మరియు ఎవరైతే నా లక్ష్యానికి చేరువయ్యారో వాటిని చేస్తాను. నా దగ్గర ఏమున్నా లేకపోయినా, తోడుగా ఎవరున్నా లేకపోయినా ముందుకు సాగుతూ ఉంటాను. అలసిపోను, ఆగిపోను. నేను నా తను మనసు ధాన్యాన్ని సమర్పించి ముందుకు వెళుతూ ఉంటాను. నేను ఎన్నడూ నన్ను ఎవరు ఆపలేరు. ఎందుకనగా నేను ఒక ఛాంపియన్. నాకు నా తోడు పరివారం ఉంది. నాకు నా తోటి వారంతా ఉన్నారు. నా అప్లైన్స్ ఉన్నారు, నా డౌన్లైన్స్ ఉన్నారు. ఎవరైతే నాకు నా తోడుగా సంఘర్షణ చేస్తారో, త్యాగాలు చేస్తారో, దుఃఖాలను చూస్తారో, కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారో వారు ఎప్పుడు తక్కువ చేయను. నేను ఎప్పుడు వారిని తలదించుకునేలా చేయను. ఎన్నడూ ఏ పనిని పూర్తి కాకుండా వదలను. నా విరోధులకు నా బలం తెలియదు. నేను కేవలం గెలవడానికే పుట్టాను. ఎందుకనగా నేను ఒక ఛాంపియన్. నాకు ఎవరు చెప్పలు నేను ఏమవ్వగలను, మరి నేను చేయగలను. నాకు తెలుసు, నన్ను ఎవరు ఆపలేరు. విశ్వాసం నా ప్రపంచాన్ని మారుస్తుంది. నా మీద నాకు విశ్వాసం, నా కళల మీద నాకు విశ్వాసం, నా ప్లాన్స్ మీద విశ్వాసం, కంపెనీ మీద విశ్వాసం దృఢంగా ఉన్నాయి. విశ్వాసం మీద ఆధారపడి పెద్ద పెద్ద పనులు, చమత్కారాలు ప్రపంచంలో జరిగాయి. మనిషి చంద్రమండలాన్ని అధిరోహించారు మరియు అక్కడ నివాసం ఉండడానికి తయారు పనులు చేస్తున్నారు. ఈ అటల విశ్వాసంతో నేను గెలుస్తాను. ఏది ఏమైనా నేను గెలుస్తాను. ఎందుకనగా నేను ఒక ఛాంపియన్. ఓడిపోవడం, పారిపోవడం, వదిలేసిపోవడం, అరవటం, ఈ శబ్దాలే నాకు తెలియదు. అదృష్టం, టైం బాగోలేకపోవడం ఏమిటో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా, అర్థమైందల్లా ఒకటే, గెలవటం ఒకటే. నాకు చాలా బాగా తెలుసు, మరి ఎన్నడూ వదిలేయకూడదని, మధ్యలో మానేయకూడదని. పరిస్థితులు ఎంత బాగోలేకపోయినా, జేబులో డబ్బులు లేకపోయినా, ఏ సాధనాలు లేకపోయినా, నా మనసు నా బుద్ధి కేవలం గెలవడానికే సమర్పిస్తాం. ఏది ఏమైనా నేను గెలుస్తాను. ఎందుకనగా నేను ఒక ఛాంపియన్. ఈ రోజు నా బెస్ట్ ని ఇస్తాను, నా పనిని బెస్ట్ గా చేస్తాను మరియు గెలుస్తాను. రేపు కాదు, వచ్చే వారం కాదు, వచ్చే నెల కాదు, కేవలం ఇప్పుడే, ఈ సమయం నేను గెలుస్తాను. ఎందుకనగా నేను ఒక ఛాంపియన్. ప్రజలు నన్ను గుర్తించుకుంటూ ఉంటారు, కాలం నన్ను గుర్తించుకుంటూ ఉంటుంది, చరిత్ర నన్ను గుర్తించుకుంటూ ఉంటుంది. మరి నా గుడ్ టైం నాకు ఎప్పుడు వస్తుందనే
ఎలాంటి చింత నాకు లేదు. నాకు ఎవరు సానుభూతి వద్దు, నాకు ఎవరి దయ వద్దు. నన్ను నేను నిరూపించుకుంటాను. నా విజయగాథ నేనే స్వయంగా రాస్తాను. నాకు ఎవరు చెప్పరు నేను ఏమవ్వగలను. నాకు తెలుసు నేను గెలవడానికే పుట్టాను. నేను ఒక యోధుని. నేను 100% ప్రయత్నిస్తాను. నేను శతవిధాలుగా ప్రయత్నించండి ఇంటికి తిరిగి వెళ్ళను. ఇక నేను గెలుస్తాను, నేను గెలుస్తాను, నేను గెలుస్తాను. ఎందుకనగా నేను ఒక ఛాంపియన్. ఎవరైతే నేను ఒక ఛాంపియన్. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ టైం చెప్తున్నా మేడం, తప్పులు ఉంటే క్షమించండి. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. శ్రీం బ్రిజి. శ్రీం అంటే సంపద, బ్రిజి అంటే బలంగా కోరుకోవడం. శ్రీం బ్రిజి అనే మంత్రాన్ని ఎవరైతే ఈ బ్రహ్మ ముహూర్తంలో 108 సార్లు చెప్పుకుంటారో వాళ్ళ గోల్స్, కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి. దయచేసి శ్రీం బ్రిజి అనే మంత్రాన్ని ఖచ్చితంగా ఈ టైంలో చెప్పుకోండి ప్రతి ఒక్కళ్ళు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సార్ వాళ్ళు ఢిల్లీ వెళ్ళి నేర్చుకొని రావడం జరిగింది. సో శ్రీం బ్రిజి అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావం. గ్రాటిట్యూడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ప్రతిరోజు ఫీల్డ్ వర్క్ కావచ్చు, ఏదైనా పని మీద కావచ్చు, బయటకు వెళ్తా ఉంటాం. ఎంతో మంది ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ ఉంటారు. తిరిగి మనం వాళ్ళకి ఏమి ఇచ్చుకోలేం కాబట్టి వాళ్ళకి థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పండి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఏమి ఇచ్చినా చూడలేమండి. ప్రతి ఒక్కళ్ళు కృతజ్ఞత భావం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే అఫర్మేషన్, ఐ ఆమ్ గ్రేట్, ఐ ఆమ్ పాజిటివ్, ఐ ఆమ్ మనీ మ్యాగ్నెట్ అని అనుకుంటున్నాం కదా. సో ఖచ్చితంగా ఈ టైంలో మనం అఫర్మేషన్ చెప్పుకోవడం వల్ల మన మైండ్ ఏదైతే పాజిటివ్ గా మారి మనం సక్సెస్ కావడానికి కారణం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గ్రేట్ అవుతారండి, గ్రేట్ లీడర్స్ అవుతారు. సో ఖచ్చితంగా సక్సెస్ అనేది తీసుకుంటారు. కాబట్టి అఫర్మేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఛాంపియన్, గెలవడానికి పుట్టిన వాళ్ళే ఛాంపియన్స్ కాబట్టి సో ఛాంపియన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు ఇందులో చెప్పడం కుదరదు కాబట్టి శ్రీమృజి కావచ్చు, గ్రాటిట్యూడ్ కావచ్చు, అఫర్మేషన్ కావచ్చు, ఛాంపియన్ కావచ్చు, ఏదైనా సరే ఒక 10 నిమిషాలు కూర్చొని చెప్పుకోండి డేలో టైం ఉన్నప్పుడు. సో ఈ 4 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు చెప్పుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు శ్రీమృజి చెప్పిన అరుణమ్మ మేడం కావచ్చు, గ్రాటిట్యూడ్ చెప్పిన స్వామి సార్ది సిగ్నల్ కట్ అయిపోయింది. సో సరిత మేడం కావచ్చు, స్వామి సార్ కావచ్చు, అలాగే అఫర్మేషన్ చెప్పిన ఛాంపియన్ మేడం కావచ్చు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ పేరు పేరున. ఓకే అండి, సప్లిమెంటేషన్ టైం. 67 మెంబర్స్ వచ్చిర్రు. సప్లిమెంట్స్ ఎంత మంది వేసుకుంటున్నారు ఒక్కసారి హ్యాండిల్ చేయండి. సప్లిమెంట్స్ ఎంత మంది వేసుకుంటున్నారు? సప్లిమెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కంపెనీ మొత్తం ప్రోడక్ట్ బేసిక్ మీద నడుస్తుంది కాబట్టి సప్లిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఏంది 67 మెంబర్స్ ఉన్నారు, 15 మెంబర్స్ వేసుకుంటారా? మిగతా వాళ్ళు వేసుకుంటలేరా? సప్లిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఎలాంటి అనారోగ్యం రాకుండా సపోర్ట్ చేస్తుంది కాబట్టి సప్లిమెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందరూ మనకి ఎక్కడా కూడా ఇలాంటి అవకాశం లేదు, ముందు జాగ్రత్తగా వేసుకునే అవకాశం. సో సప్లిమెంట్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఈ టైంలో వేసుకోండి, మన బాడీ మొత్తం యాక్టివ్ గా ఉంటుంది. సో ఏదైనా అలోవేరా, ఆమ్లా, శ్రీభక్త ఏవైనా సరే ఒక 5 రకాల సప్లిమెంట్స్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సప్లిమెంట్స్ అనేది వేసుకోండి. సప్లిమెంట్స్ వేసుకుంటూ వాటర్ ఎక్కువగా తీసుకోండి. మన బాడీలో 75% వాటర్ ఉండాలి కాబట్టి వాటర్ ఎక్కువగా తీసుకోండి సప్లిమెంట్స్ వాడుతూ.
సో ఇంత మంచి సప్లిమెంట్స్ అందించిన గౌతమ్ బాలి సార్కి మనం 3 తరాలు ఖచ్చితంగా రుణపడి ఉండాలి. నేనైతే రుణపడి ఉంటాను. సో ఎందుకు అంటే ఫస్ట్ టైంలో నేను సప్లిమెంట్స్ వాడి మంచి రిజల్ట్ రావడంతో నేను ఎస్టేజ్లోకి రావడం జరిగింది. సో సప్లిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి థ్యాంక్ యూ గౌతమ్ బాలి సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే థ్యాంక్ యూ వాటర్, థ్యాంక్ యూ వాటర్. ఇంత మంచి ప్లాట్ఫామ్ ని నాకు అందించిన మై అప్లైనర్ రాముల్ సార్ అండ్ రామస్వామి సార్, మై మెంటర్ వచ్చేసి రమేష్ చంద్ర సార్, అలాగే మా ప్రతి ఒక్క లైఫ్ లైన్ కి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు వచ్చేసి సప్లిమెంట్స్ కదండి. ఈరోజు కొంచెము సార్ వాళ్ళందరూ కోటప్పకొండకి వెళ్ళి రావడము, సేమ్ టైము ఈ ఈరోజు వచ్చే 2.0 సార్కి ఫీవర్ రావడం కొంచెము. సో ఈరోజు మనము అందరూ సప్లిమెంట్స్ వాడుతున్నారు కదా. సో ఎవరెవరు ఏ సప్లిమెంట్స్ ఏ డిసీజ్ కి వాడుతున్నారో ఒక్కొక్కళ్ళు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. అలాగే ఎవరన్నా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చు. ఈరోజు ఎవరైనా చాయిస్ తీసుకోవచ్చు, మాట్లాడొచ్చు. ముందు ఎవరు ఏ సప్లిమెంట్స్ వాడుతున్నారో ఒక్కసారి ఒక్కొక్కళ్ళుగా హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. ఏ డిసీజ్కి మెయిన్గా కొంతమంది కంటిన్యూగా సప్లిమెంట్స్ వాడుతున్నాం కదా. సో నేనైతే థైరాయిడ్కి వాడానండి చాలా రోజులు, ఒక 6 months థైరాయిడ్కి సప్లిమెంట్స్ వాడడం జరిగింది. గ్యానోడర్మా, శతావరి మ్యాక్స్, అలోవెరా, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్, అలాగే ఇవన్నీ సప్లిమెంట్స్ వాడడం జరిగింది. సో నేను ఒక 6 months వాడాక నాకు పూర్తి రిజల్ట్ రావడం జరిగింది. సో అట్లాగే కంటిన్యూగా ఒక 9 months వాడాను. ఇప్పటికి కూడా ఒక 10 సప్లిమెంట్స్ వేసుకుంటా. ఏంటి అంటే క్రిల్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా, ఫాక్స్ క్లీన్, క్రిల్లినా, అలాగే శతావరి మ్యాక్స్, ఐరన్ పోలిక్, కాల్షియం, ఇవన్నీ సప్లిమెంట్స్ నేను ఖచ్చితంగా రోజు ఒక 10 వేసుకుంటా అండి. ఇంతకు ముందు ఏదైనా బయట మెడిసిన్ వేసుకోవాలంటేనే భయపడేదాన్ని. ఈరోజు చాక్లెట్స్ తిన్నట్టే ఒక 10 సప్లిమెంట్స్ వేసుకుంటాను. సో సప్లిమెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే 7 స్టెప్లో మొదటిది యూజ్ ద ప్రోడక్ట్. ప్రోడక్ట్ మనం ఎంతైతే యూజ్ చేస్తామో సో సప్లిమెంట్స్ గురించి అంత క్లియర్గా చెప్పగలుగుతాం. అందుకని ఈరోజు ఏ డిసీజ్కి సప్లిమెంట్స్ అడిగినా మనం ఈజీగా చెప్పగలుగుతామండి. సో సప్లిమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నేనైతే ఆ థైరాయిడ్ ప్రాబ్లంకి వాడుకొని ఫస్ట్ టైము అందరూ హోమ్ కేర్ ప్రోడక్ట్స్ వాడుకుంటారు కానీ నేనైతే సప్లిమెంట్స్ వాడుకొని ఆ, ఈ కంపెనీలోకి స్టార్ట్ కావడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళం కూడా సప్లిమెంట్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఎవరెవరు ఏ డిసీజ్కి సప్లిమెంట్స్ వాడుతున్నారో ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. లేకపోతే ఎవరైనా సబ్జెక్ట్ ఏదైనా చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మళ్ళీ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ ఉంది, కొంచెం వాయిస్ పెంచండి. మేడం మేడం డిసీజ్ అని ఏం లేదు, నాకు నార్మల్గా నేను వాడుకుంటున్నా. ఓకే, మీరు వాడుతున్నారా? ఏంటంటే అవును మేడం, నార్మల్గా వాడుకుంటున్నా నేను. ఐ సపోర్ట్, రిల్లాయిల్, అలోవెరా, రెస్పోకేరు, ఫ్లాక్స్ ఆయిల్, తర్వాత వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్ మిక్స్, ఇది నార్మల్గా వాడుకున్నా మేడం. ఎందుకంటే మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం బయట ఎక్కడైనా
ఏదైనా ఫుడ్ తీసుకున్నా కానీ అందులో వచ్చే మనకు కెమికల్స్ ఇవన్నీ రిమూవ్ కావాలని చెప్పేసి నార్మల్గా వాడుకున్నాం మేడం. డిసీజ్ అనేది ఏం లేదు. ఎస్ మనకి హెల్త్ అయితే చాలా బాగుంది మేడం. ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి సార్, ఒక 10 సప్లిమెంట్స్ సార్ కూడా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సరిత మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీనిధి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నేను థైరాయిడ్ గురించి పీసీఓడికి వాడుతున్నా మేడం. 4 months అవుతుంది నేను ఇలా జాయిన్ అయ్యి. ఓకే జ్ఞానోధర్మ, శతవర్మాక్స్, అలవేరా, ఆమ్లా, క్రిల్ ఆయిల్, ఐరన్ క్లోలిక్, ట్రాక్స్కిన్ అన్ని వాడుతున్నాం మేడం 4 months నుంచి. అప్పుడు గొంతులో మంటలు వేసినట్టుండి గొంతు అంతా ఆసినట్టుండే మేడం, థైరాయిడ్ ఉండి. ఓకే ఇలా వాడిన 10 రోజులు 15 రోజులకే క్లియర్ అయింది మేడం. ఇట్లా నాకు ఇక్కడ కుడి చెయ్యికి ఇట్లా వాసినట్టుండే మేడం. అయితే హాస్పిటల్ పోతే థైరాయిడ్ వల్ల అట్లా ఉందమ్మా, టెస్టులు చేయాలి, 5-6 వేలు అయితే అని చెప్పారు మేడం. మా అప్లైన్ వచ్చేసి అర్ణమ్మ మేడం, మా ఇంటి పక్కనే ఉంటది మేడం. మేడం వాడుతుంది, ఇట్లా బాగున్నాయి మెడిసిన్ మంచిగా ఉన్నాయి వాడతావంటే వాడినా మేడం. వాడినాక 20 days కే నాకు ఈ చెయ్యి ఇదంతా కవర్ అప్ అయింది మేడం, గొంతుకి ఇట్లా మంచిగా అయింది. దానివల్ల ఎమ్మటే కనెక్ట్ అయ్యి ఎమ్మటే అన్ని వాడుతున్నాం మేడం. మేము ఇంట్లో గిట్లా అన్ని మా బాబు గిట్లా గమ్ చాక్లెట్, పొటినిక్ పౌడర్ అన్ని తెచ్చినాం మేడం. అన్ని వాడుతున్నాం, మంచిగా ఉంది మేడం రిజల్ట్. సూపర్ సూపర్ ప్రతి మేడం. ఒక్కటి మేము అదే వాడుతున్నాం మేడం. అన్ని మన దాంట్లో దొరికే సప్లిమెంట్ అయినా ఏదైనా మన దాంట్లో వాడుతున్నాం మేడం. ఆయిల్ అయితే ఇంకా మాకు ఇక మస్తు మంచిగా ఉంది మేడం. ఆయిల్ అయితే అప్పుడు ఆడిన ఆయిల్ కంటే ఇది బెస్ట్ ఆయిల్ మేడం, మన వెస్టేజ్ ఆయిల్. సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఎన్ని సప్లిమెంట్స్ వాడినా ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. మంచి విషయం, సూపర్. సో ఇందులో ఉన్న ప్రతి ఒక్క లీడర్ చెప్తున్న సప్లిమెంట్స్ ఎన్ని వాడినా కూడా ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆయిల్ కంపల్సరీ. లింగస్వామి సార్ అడ్మిట్ చేసుకోండి. శ్రేంబిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం నేను కూడా ప్రధానంగా నాకు గ్యాస్ ట్రబుల్ ఉండే మేడం. ఓకే గ్యాస్ ట్రబుల్. గ్యాస్ ట్రబుల్ ఉండే మేడం. అంతకుముందుకు ఎన్నో హాస్పిటల్ తిరిగిన, చూపించుకున్నా వేసుకుంటూనే ఉన్నా, ప్యాంట్ ఆప్ వేసుకుంటూ తిరుగుతుండే ఉంది. దానివల్ల నేను మన వెస్టేజ్ ఫ్యామిలీకి రావడం జరిగింది. అట్లనే అగ్రికల్చర్ వాడుకున్నా, నా హెల్త్ కు వాడుకున్నా. ఫస్ట్ గ్యాస్ కు వాడుకున్న తర్వాత అగ్రికల్చర్ కు వాడుకున్నా. ఒకటి ఆమ్లా, అలోవేరా, కాంబోడిక్స్ ఫైబర్ కూడా వాడుకున్నా మేడం. కొద్ది రోజులు వాడుకున్న తర్వాత నాకు రిలీఫ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ నేను ఆమ్లా, అలోవేరా వాటితో పాటు క్రిల్ ఆయిల్, గ్యానోడర్మా, స్పెర్లినా ఇవి వాడుతున్నా మేడం. మన శ్రీభక్త్ అని కూడా వాడుతున్నా. ప్లస్ మా మేడం కూడా మన శతవారి మ్యాక్స్, ఐరన్ ఫోలిక్ అని మన క్యాన్బెర్రీ కూడా వాడిపిస్తున్నా మేడం. ఒక 1 month అవుతుంది. మా పిల్లలకేమో ఇన్విగో పౌడర్, కొలెస్ట్రామ్ కంపల్సరీ వేస్తాం మేడం. ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్కటి మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకుంటున్నాం మేడం. చాలా రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నెలకు ఒక 3-4 ఐటమ్స్ వాడాలని డిసైడ్ అయినా మేడం. ఒకటే కాకుండా ఒక నెలలో ఒక 3-4 ఐటమ్స్ కంపల్సరీ ఇంట్లో ఉన్న వాళ్ళం మనం అందరం వాడుకోవాలని డిసైడ్ అయినా మేడం. మారుస్తూ ఉండాలి, సంవత్సరంలో కొన్ని మారుస్తూ ఉండాలి మేడం. మారుస్తూ ఉంటుంటే మనకు కూడా ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద మనకు కూడా అవగాహన వస్తుంటది. ప్రొడక్ట్ బేసిక్ కంపెనీ కాబట్టి మనది ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద కంపల్సరీ మనం తీసుకోవాలి మేడం. ఫస్ట్ మనం నాలెడ్జ్ తీసుకోవాలంటే వాడాలి. కొన్ని కొత్తగా వాడుతుంటే మనకు క్లియర్ అవుతుంటది. మనం ముందు పోవడానికి అవకాశం ఇంకా ఎన్నెన్నో మార్గాలు మనకే ఆ దారులని ఇదైతుంటాయి మేడం. ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ మేడం. అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్. సూపర్. ఏంటంటే మనము ఇలాంటి సప్లిమెంట్స్ రిజల్ట్స్ చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే కొత్త వాళ్ళకు ఓహో ఇన్ని సప్లిమెంట్స్ వాడుతున్నారా, ఎంత మంచి రిజల్ట్ ఉందా అని అనుకుంటారు. కాబట్టి సో మీరు ఖచ్చితంగా సప్లిమెంట్స్ అన్ని వాడుతున్నారు. మీరు చెప్పిన ఒక 10 రకాల సప్లిమెంట్స్ పిల్లలకు కావచ్చు, మేడంకి కావచ్చు, మీకు కావచ్చు, సేమ్ టైం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కావచ్చు,
ఇన్ని రకాలుగా వాడుకుంటున్నారు. సూపర్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అరుణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నేను కూడా సప్లిమెంట్ వాడుతున్నాను మేడం. నాకు ఇంత ముందు నేను ట్రాక్టర్ మీదకి వెళ్ళి వాడి మన నడుములో బొక్కలు పని చేయకపోయేది. ఎప్పుడన్నా 10 నిమిషాలు కూర్చోవాలన్నా గానీ నడుము లాగలేకపోయేది మేడం. అలాగే డాక్టర్ కాడికి పోయి చూయించుకొని ఇక కొన్ని రోజులు టాబ్లెట్లు వాడుకున్నాను, బంద్ చేసుకున్నాను. ఎప్పుడన్నా ఓపుకున్నంత సేపు ఏమన్నా పని చేసేది, లేకపోతే చేయలేకపోయేది మేడం. నేను ఈ పని చేస్తానా లేదా అన్నది నాకు చాలా టెన్షన్ ఉండేది మేడం. ఇక అలాగే నాకు అందులో మకాలు నొప్పి స్టార్ట్ అయ్యి నడవలేని పరిస్థితులల్లా ఉండి కొన్ని రోజులు లేవలేకుండా అయిపోయాను మేడం. ఇక మా మా అప్లైనర్ వచ్చేసి నిరంజన్ వచ్చి ఇట్లా సంగతి ఇట్లా వాడుకోరా, మెసేజ్ లో మంచి సప్లిమెంట్ దొరుకుతున్నాయి అని చెప్పితే నేను అవి ఎట్లా ఉంటాయో ఏమో అని డబ్బాలలో చూసి నాకు కొంచెం టెన్షన్ కూడా ఉండేది మేడం. ఏం గోళీలు అన్నట్టు. కానీ వాడుకొని చూడు అని అంటే తెచ్చుకొని వాడాను మేడం. ఒక నెల రోజులు వాడినాక కొంచెం క్లారిటీగా అయ్యింది ప్రాణం. అరే చాలా మంచిగా ఉన్నాయి కదా అన్నట్టుగా ఆ నుంచి అట్నే వాడుతున్నాను మేడం. ఇప్పుడు నేను ఫిబ్రవరి నుంచి వాడుతానే ఉన్నాను. మా కాళ్ళ నొప్పికి కాల్షియం, అది గ్లూకోజ్ నైన్, కొలజాన్ ఇవన్నీ వాడేది మేడం. ఫ్యాక్స్ ఆయిల్, అలవేరా, ఆమ్లా, అది మా కాళ్ళ నొప్పి క్లారిటీగా అయిపోయింది. ఇక ఆ నుంచి మనం సప్లిమెంట్ ఊకోకుండా యూజ్ చేస్తూనే ఉన్నాను మేడం. నూనె వాడుతున్నాను, నీము వాడుతున్నాను, ఆమ్లా వాడుతున్నాను, అలవేరా వాడుతున్నాను, ఐరన్ పూల్, శతవారి మ్యాక్స్, స్ప్రిల్ ఆయిల్, అది స్ప్రిల్లీనా ఇవన్నీ వాడుతున్నాను మేడం. అలాగే మా సార్ కూడా జబ్బ లేవలేకపోయే పరిస్థితులలో ఉన్నది, కుడి జబ్బ లేవలేకున్నది. ఆ సార్ కూడా ఒకటి ప్యాక్స్ ఆయిల్, ఒకటి కాల్షియం, ఒకటి అలవేరా, ఒకటి రోజు వేసుకుంటాడు మేడం. ఆయన కూడా జబ్బ క్లారిటీగా అయింది, మంచిగా లేచి మంచిగా ఉంది అన్నట్టుగా వాడుతుంటాను ప్రతిరోజు. నేనైతే మా సార్ ఒక టైం వేసుకుంటాడు, కానీ నేను ఉదయం సాయంత్రం వేసుకుంటాను మేడం. నాకు చాలా మంచిగా అనిపించింది మేడం. మా పాపకు కూడా అలాగే గిట్ల మన మంత్ వచ్చినప్పుడు చాలా నొప్పి ఉండేది మేడం. ఇట్లా అంటే చెప్పిండు మా సార్ వచ్చేసి చెప్పిండు, మా వీళ్ళ నరేష్ సార్ చెప్పిండు ఇట్లా సంగతి అని అంటే చెప్పిండు. శతవారి మ్యాక్స్, అలవేరా, ఆమ్లా ఇయ్య మంచిగా ఉంటది పాపకు, ఇట్లా రాదు అని అంటే వాడిపించాను మేడం. మంచిగానే ఉంది. ఇప్పుడు ఏం లేస్తలేదని ఇప్పుడు క్రిల్ ఆయిల్, అలవేరా, ఆమ్లా 3 వాడుతున్నారు మేడం. నేను ఊకోకుండా మా పాప కూడా ఎంఎస్ చాక్లెట్ ఇచ్చాను. ప్రతి ఒక్కటి కూడా మా పాపకు కూడా యూజ్ చేస్తున్నాను మేడం. ఇళ్ళకి వచ్చిన కానించి మన కంపెనీదే ప్రతి ప్రొడక్ట్ కానీ మన కంపెనీదే వాడుతున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినాం. సూపర్ సూపర్ మేడం, థ్యాంక్ యూ. చాలా చాలా సప్లిమెంట్స్ వాడుతున్నారు, సూపర్. అందుకే ఇంత యాక్టివ్ గా మాట్లాడగలుగుతున్నారు, ఇంత యాక్టివ్ గా రోజు జూమ్ లో జాయిన్ అవ్వగలుగుతున్నారు. సో ఇంత యాక్టివ్ గా టీమును తయారు చేసుకోగలుగుతున్నారు. సూపర్ మేడం, చాలా ఎక్సలెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చాలా మంచిగా ఉంది మేడం. వాడొచ్చు, మర్చిపోకుండా మన జీవితంలో మర్చిపోలేని సప్లిమెంట్స్ మేడం. సార్కు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పుకున్నా మన రుణం తీరదు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. స్వామి సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వేస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఇందాక సిగ్నల్ వల్ల మీది వెళ్ళిపోయింది, సిగ్నల్ కట్ అయిపోయింది. ఓకే మేడం, నాకు బ్లాక్ పెయిన్ ఉండే మేడం, ఓకే. చాలా బాధపడేవాడిని నేను. ఎస్ అయితే మా అర్ణమ్మ మేడం వచ్చేసి ఈ సప్లిమెంట్ స్టేజ్ పరిచయం చేసి సప్లిమెంట్ వాడు సార్ అని చెప్పి సప్లిమెంట్ ఇప్పించింది మేడం. ఎస్. అయితే నూనె, పాక్సైల్, గ్లూకోస్మెన్, కాలుష్యం వాడుతున్నాం మేడం. మంచిగా రిజల్ట్ మంచిగా ఉంది మేడం. అదే విధంగా రైస్ బ్యాండ్ ఆయిల్ కూడా వాడుతున్నాం మేడం. ఎస్ ఎస్. మంచి రిజల్ట్ మంచిగా ఉంది మేడం. మళ్ళా అదే విధంగా ఇప్పుడు ఇలా వేస్టేజ్ కంపెనీలో పేస్ట్ కూడా వాడుతున్నాం మేడం. పనులకి మంచి రిజల్ట్ ఉంది. చాపత్తా వాడుతున్నాం, సోపు వాడుతున్నాం.
ఈ ప్రతి ఒక్క ఐటెం కొన్నా కానీ రిజల్ట్ సూపర్ ఉంది మేడం. ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా థ్యాంక్ యూ చెప్పాలి మేడం. ఎస్ చెప్పాలి. ఈ వెస్టేజ్ అనేది నాకు తెలియకుండా తెలిపి తీసుకొచ్చినందుకు మేడానికి థ్యాంక్ యూ చెప్పుకున్నాం మేడం. ఎస్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మీరు వాడిందే నలుగురికి చెప్పాలి. సో కొంత టీమును తయారు అదే చేసుకొని team చెప్తున్నా మేడం. success రావాలి. సక్సెస్ అయితే అదే మీరు మేడంకి ఇచ్చే థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, ఓకే థ్యాంక్ యూ. అదే పనిలో ఉన్నా మేడం నేను. ఎస్ సూపర్. సైదుల్ శివలీల మేడం సార్ అన్మ్యూట్ చేసుకోండి. ప్రేమ్ బిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మా మేడానికి ఫస్ట్ ఎక్కడ చూసినా తగ్గలేదు. కండ్ల పూర్తి ఎప్పుడు ఎవరన్నా చనిపోతే ఇట్లా ఏడుస్తారు కదా, ఎస్ అట్లా కండ్ల పూర్తి ఎండకు కానీ నైట్ పూట కానీ ఎప్పుడు నీళ్లు కారుతూ ఉంటుండే. అట్లాంటి ఎస్ టైంలో మా అప్లైన్ వచ్చేసి జయమ్మ మేడం. మేడం ఒకసారి ఫోన్ చేసి ఇట్లా సార్ ఇట్లా ఉంటాయి సప్లిమెంట్లు వాడండి అంటే వాడిపించాను. 1 month లో క్యూర్ అయింది. ఏమేమంటే ఐసాపోటు ఐసాపోటు, వైటల్ కాంప్లెక్స్, కాల్షియం, గ్లూకోజ్ మైన్ ఇవి వాడాను మేడం. ఆమెకు తగ్గింది. తర్వాత మా అమ్మ కాళ్ళ నొప్పులు ఉండే, ఆమె కూడా ఒక 4 months కంటిన్యూ వాడింది. ఆమె కూడా తక్కువైంది. నెక్స్ట్ వచ్చేసి మా చెల్లెలు 2nd floorకి వెళ్ళి కింద పడ్డది మేడం. కింద పడితే రైట్ సైడ్ బోన్ అనేది కొద్దిగా క్రాక్ వచ్చిందని చెప్పారు. అంటే ఎస్ సరే మన దగ్గర ఎట్లా మనం సప్లిమెంట్లు వాడుతున్నాం కదా, మనకు రిజల్ట్ ఉంది, అట్లే ఆమె కూడా వాడిద్దామని వాడిచ్చా మేడం. ఆమె కూడా ఒక 3 months వాడిచ్చాను. ఆమె కూడా క్యూర్ అయింది. సప్లిమెంట్లు ఏమంటే రెస్పోకేరు, క్రిల్ ఆయిల్, కొలెజన్, ఫుడ్ ప్యాచ్, ఇంకొకటి ఏంటంటే ఓకే కొలెజాను, ఓకే ఇంకో 2-3 వాడిచ్చా మేడం కంటిన్యూ. ఆమె కూడా క్యూర్ అయింది. నెక్స్ట్ ఇంకా మేము డిసీజ్ అని అంటే నాకైతే ఏం ప్రాబ్లమ్స్ అని ఏం లేవు. నేను కూడా 8 సప్లిమెంట్లు వాడుతున్నాను. ఎస్ ఏమంటే రెస్పో కేర్, స్పిల్రినా, ఆమ్లా, అలోవేరా, ఐ సపోర్ట్, ఇక ఫుడ్ ప్యాచ్ ఇవి వాడుతున్నాను మేడం. మా సూపర్. పిల్లలకు కూడా ప్రోటీన్ పౌడర్, ప్రోటీన్ ప్రోటీన్ పౌడర్, ఈ కొలెస్ట్రాల్. ప్రోటీన్ పౌడర్, కొలెస్ట్రామ్, కాల్షియం, ఎస్ ఇంకొకటి బ్రేక్ఫాస్ట్ ఇవి వాడుతున్నారు మేడం. ఇక మంచి రిజల్ట్ ఉంది. ఎప్పుడు ఎవరైనా వాడుకోవచ్చు. మన ఎండి గౌతమ్ బాలి గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎవరైనా వాడుకోవచ్చు మేడం. వెస్టేజ్ లో పవర్ ఆఫ్ వెస్టేజ్ అంటే ఇందులో ఫుల్ పవర్ ఉంది కాబట్టి ఏమి రోగం వచ్చినా రాకున్నా మనం ముందు వేసుకుంటే వచ్చేదాన్ని ముందే అక్కడిదక్కడనే వెళ్ళగొడుతుంది. కాబట్టి నాకు ఈ రోగం ఏం లేదు కదా, వేసుకుంటే నాకు రోగం రాలే కదా, నాకు వేసుకుంటే ఏమైనా అవుతుందేమంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఏమి కావు మేడం. ఎస్ ఎవరైనా వాడుకోవచ్చు. పిల్లల కాంచి పెద్దల వరకు కంటిన్యూ వాడుకోవచ్చు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా రకాల సప్లిమెంట్స్ వాడుతున్నారు. సో అందుకే ఇంత క్లియర్ గా చెప్పగలుగుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. పుల్లయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం బ్రిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఒక్కసారి గోపాల్ రెడ్డి సార్కి ఇవ్వండి. గోపాల్ రెడ్డి సార్కి. గోపాల్ రెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గోపాల్ రెడ్డి సార్. గట్టిగా మాట్లాడు, వాయిస్ చిన్న. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మేము మా బాబు వాళ్ళకి కొలెస్ట్రామ్ అండ్ గ్రిల్ ఆయిల్, ఇన్విగో ప్రోటీన్ పౌడర్, బ్రేక్ఫాస్ట్ వాడుతున్నాం సార్. సూపర్. తర్వాత మా ఫాదర్ కి ఆమ్లా, అలోవేరా, కిడ్నీ హెల్త్ ఇస్తున్నాం సార్. ఎక్సలెంట్. మా మదర్ కి కొంచెం ఏజ్ ఉంటుంది సార్, ఇట్లా మోకాలు నొప్పులు లైట్గా ఉంటాయి.
ఆమెకు వచ్చేసి కాల్షియం, కొలాజిన్, గ్లూకోసమైన్ వాడిస్తున్నాం సార్. మార్వలైజ్. మరి మీరు మా మా మేడం మేము రెస్పోకేర్ వాడుకుంటున్నాం సార్. ఆమ్లా అలోవెరా రెస్పోకేర్. తర్వాత మా మేడం అయితే శతావరం మ్యాక్స్, ఐరన్, పోలిక్ యాసిడ్, కాల్షియం వాడుతున్నాం సార్. అలాగే ఉదయం పూట పచ్చ తులసి కంపల్సరీ వాడతాం సార్ అందరం. గ్రేట్. అదే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సప్లిమెంట్స్ యూజ్ చేయడం వలన చాలా ఇమ్యూనిటీ, తర్వాత చాలా బాగుంది సార్. ఆరోగ్యం కూడా అందరికి ఎటువంటి డిసీజెస్ అనేది రావడం లేదు. హాస్పిటల్ కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండడం లేదు సార్. సూపర్ 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 సూపర్. యాక్చువల్ గా గోపాలరెడ్డి సార్ కి స్టార్టింగ్ లా ఇదంతా అన్నిటి మీద విశ్వాసం, అసలు నమ్మకం లేదు సార్ కి. బట్ తర్వాత మాతే సార్ కొంచెం బాగా రిస్క్ తీసుకొని సార్ని మీటింగ్లకు పట్టుకొచ్చి ఇన్న తర్వాత మంచి వాళ్ళ కొడుకు సాఫ్ట్వేర్ అసలు ఆయన నమ్మలే. ఆయన నమ్మిన తర్వాత ఆ కంపెనీ బాగుందని చెప్పేసి నమ్మిన తర్వాత గోపాలరెడ్డి సార్ మీటింగ్ వచ్చి బాగా కనెక్ట్ అయ్యి ఈరోజు చాలా ఫాస్ట్ గా వర్క్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే యాక్చువల్గా ఆయన ఉన్నమా రాజే, బట్ వెస్టేజ్ అక్కర్లేదు. బట్ వెస్టేజ్ గురించి తెలిసిన తర్వాత, వెస్టేజ్ కంపెనీ అవగతం అయిన తర్వాత, దాంట్లో ఉన్న గొప్పతనం తెలిసిన తర్వాత ఇప్పుడు వెస్టేజ్ ని గుండెలో పెట్టుకుని పనిచేస్తున్నారు సార్ మీరు. బాగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంటది. అంతకు మించి సప్లిమెంట్స్ ఇంట్లో అందరు వాడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ ఏరియాలో ఇంకా చాలా మందికి అవగాహన లేదు. అది ఇచ్చే బాధ్యత మీదే. ఆ రిస్క్ అంతా ఆ బాధ్యత మీ భుజస్కంధాల మీద వేసుకొని దాన్ని ఇంకా అవేర్నెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ గోపాలరెడ్డి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఖచ్చితంగా తీసుకొస్తాం సార్. సూపర్ సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సూపర్. చాలా రకాల సప్లిమెంట్స్ వాడుతున్నారు ఇంట్లో ఫ్యామిలీ అందరికి కూడా. సో ప్రతి ఒక్కరికి సప్లిమెంట్స్ ఇస్తున్నారు. వాళ్ళ హెల్త్ తో పాటు మీ హెల్త్ కూడా చాలా బాగుంటది. ఖచ్చితంగా మీ వచ్చిన రిజల్టే నలుగురికి షేర్ చేయండి సార్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సూపర్ మేడం. సార్ 5/8 5:15 కు నేను 5:15 సబ్జెక్ట్ ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళకు మాట్లాడియండి. ఇంకా యాక్టివ్ చేశారు కదా. ఓకే అండి. సార్ చెప్పారు కదా 5:15 కి సబ్జెక్ట్ ఉంటది. సో ఇంకా మన వాళ్ళు లేవలేదు కాబట్టి ఒకసారి అందరికి కాల్స్ చేయండి, వాళ్ళని లేపండి. అప్లైనర్స్, లైఫ్ లైనర్స్ ఎవరైనా సరే ఒకసారి మీ టీంలో ఎవరెవరు ఉన్నారో చూసి ఒక్కసారి అందరికి కాల్స్ చేసుకోండి. సో సార్ సబ్జెక్ట్ అంటే అందరికి అర్థమయ్యే విధంగా ఉంటది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు లైఫ్ లైనర్స్ కావచ్చు, అప్ లైనర్స్ కావచ్చు, ఎవరినైనా సరే లేపండి. ఇంకా 125 మెంబర్సే వచ్చిర్రు. ఒకసారి చూసుకొని అందరికి కాల్స్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. 5:15 కి నేను మీకు అన్మిట్ ఇస్తాను. శ్రీశైలం సార్ అన్మిట్ చేసుకోండి. శ్రీశైలం సార్ అన్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ విశ్వేష్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది మేడం, వర్షం పడుతుంది కదా. ఓకే సార్, మీ వాయిస్ బాగుంది, మాట్లాడండి. మేడం నాకైతే ఫస్ట్ గ్యాస్ ప్రాబ్లం ఉండే మేడం. ఓకే. ఫస్ట్ అయితే నేను ఇళ్ళకి రావడం అయితే మనీ కోసం వచ్చిన మేడం. మనీ ప్లస్ ఇంకోటి ఆ గ్యాస్ ప్రాబ్లం ఉండే, ఇంకోటి వెయిట్ ప్రాబ్లం. అయితే నా కోసం అయితే నేను ఫ్లాక్స్ ఆయిల్, ఆమ్లా, అలోవెరా వాడుతున్నా మేడం. మా పిల్లల కోసం అయితే వచ్చేసి ప్రోటీన్ పౌడరు, ఇది కొలెస్ట్రాల్, ఇది రీసెంట్ మన 10 days నుంచి వాడుతున్నాం మేడం. రిజల్ట్స్ కూడా మంచిగానే ఉంది. ప్రతిదీ వెస్టేజ్లోనే వాడుతున్నాం మేడం. ఇంతకుముందు కంటే కొన్ని నాకు ఫస్ట్ ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడినప్పుడు అయితే నాకు మంచి ఇది డెమో చేసి చూపించారు కదా మేడం. నాకు ఫస్ట్ డౌట్ ఏముండే, ఇదేంది ఇట్లా మన శరీరంలో ఇప్పుడు థర్మోకోల్స్ ఇట్లా కాలుతుంది కదా, మన శరీరంలో ఏమైనా అయితే నాకు ఫస్ట్ డౌట్ ఉండే మేడం. తర్వాత వేసుకున్న తర్వాత
మంచిగా అలవాటు అయింది. నా వెయిట్ కూడా కొంచెం తగ్గింది, గ్యాస్ కూడా కొంచెం తగ్గింది మేడం. సూపర్. ప్రతిదీ వెస్టేజ్లోనే వాడుతున్నాం మనకు. పొద్దున్నే మన వేడి నీళ్ళల్లో ఇది పంచతులసి కానీ, మా మేడంకి వచ్చేసి ఐరన్ ఫోలిక్, ఎస్. రికవరీ మార్క్స్ వాడుతున్నాం మేడం. నాకు ఈ ప్లాట్ఫారం నచ్చడం పరిచయం చేస్తున్న నర్మదా మేడం, రాహుల్ సార్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను మేడం. నాకు ఈ మంచి ప్లాట్ఫామ్ని అందించడానికి థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా వాడండి, వాడిందే నలుగురికి షేర్ చేయాలి. ఓకే మేడం. థ్యాంక్ యూ. సూపర్. రహీం సార్ అడ్మిట్ చేసుకోండి. సార్ వెళ్ళిపోయారు. లక్ష్మయ్య సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. కావాలి లక్ష్మయ్య సార్ అడ్మిట్ చేసుకో. ఓకే, వాయిస్ సార్ వాయిస్ రావట్లేదు. ఇక్కడ వర్షం వస్తుంది మేడం. ఓకే, మీరు మాట్లాడండి, ఇప్పుడు వినపడుతుంది. నేను శతవారి మ్యాక్స్ అండ్ ఆమ్లా నూనె వాడిన మేడం. నా కాళ్ళ నొప్పులు, గ్యాస్ ట్రబుల్ ఉండే. ఇవి వాడిన తర్వాత నాకు ఒక 20 రోజులకు రిజల్ట్ వచ్చింది మంచిగా. నేను ఒక నలుగురికి షేర్ చేసిన మేడం. నా వాళ్ళకు కూడా మంచిగా అనిపించింది. ఇప్పుడు వాళ్ళు కూడా వాడుతారు. నేను కూడా నా ఇంట్లోకి ప్రతి ఒక్క సామాను ఎక్స్చేంజ్కి వెళ్ళే నేను తీసుకుంటున్నా మేడం. ప్రతి ఒక్కటి ఏదైనా ప్రతి ఒక్కటి అగ్రి ఉడక తీసుకుంటున్నా. నాకు చేను ఉడక బాగా మంచిగా అనిపించింది. అందుకని నేను ఇంట్లోనే జర్నీ చేస్తున్నా మేడం. ఉన్నంత వరకు ఇంట్లోనే జర్నీ చేయాలని అనుకుంటున్నాను మేడం. చాలా థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా జర్నీ చేయండి. స్వామి సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నేను టీ పౌడర్ గురించి చెప్దాం అనుకుంటున్నా మేడం. ఓకే సార్, మళ్ళీ చెప్తురు కానీ ఓకేనా? నేను మళ్ళీ మీకు సరే. ఓకే మేడం. రహీం సార్ మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. రజియా బేగం నా పేరు, రాకుండా మాది ప్రాపర్. ఓకే. ఆల్ లీడర్స్ మోకాళ్ళ నొప్పులకు వాడిన మేడం. నేను ఫుట్ ప్యాచ్, కాల్షియం, గ్లూకో మినరల్స్ 5 రకాల ప్రొడక్ట్స్ వాడిన మేడం. చాలా బాగుంది రిజల్ట్. సూపర్. చాయ్ పత్తి అన్ని లిక్విడ్స్ మొత్తం వాడుతున్నా, అన్ని ఐటమ్ ప్రెస్టేజ్వే వాడుతున్నా మేడం. ఇప్పటి వరకు అయితే మా ఇంట్లో వాళ్ళకి కొద్దిగా నమ్మకం అనిపిస్తలేదు. నేను వాడుతున్నా, నాకు తగ్గినా కానీ సరిగా నడుస్తలేదు. ఇంకా మంచిగా కూర్చుంటే తగ్గినట్టని మా సార్ అంటున్నాడు. సరే, ఇందులో దమ్ముంది, ఏం లేదు ప్రాబ్లం. అందరు ఫ్లాక్స్ ఆయిల్ వేసుకుంటలేరు మేడం. మీకు తక్కువ అయ్యే గోళీ మాకు ఎందుకని అంటున్నారు. కంటిన్యూగా మీరు వేసుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళే మాకు ఇవ్వండి అని చెప్పేసి వేసుకుంటారు. కొంత టైం పడుతుంది. సో 11 సప్లిమెంట్స్ వాడిన మేడం. ఇప్పుడు రెగ్యులర్ గా 6 సప్లిమెంట్స్ వాడుతూనే ఉన్నా. అవి ప్రొడక్ట్స్ కూడా వాడుతున్నా, హోమ్ నీడ్స్ కూడా వాడుతున్నా, ప్రతిదీ వాడుతున్నా. స్టేజ్ వే ప్రీ ప్రొడక్ట్స్ కూడా వచ్చింది మేడం, 4th month ది. సూపర్. సిఎన్సి మేడం. రజియా బేగం మేడం, రాకుండా మాది, నాగర్కర్నూల్ డిస్టిక్. సూపర్ మేడం. చాలా బాగుంది. ఎప్పటికీ రుణపడి ఉంటాం మేడం. నా తరపుకి వెళ్ళి గౌతమ్ బాలి సార్కు ధన్యవాదాలు మేడం. సూపర్ మేడం. ఎంఎస్ సార్ గారికి, నా అప్లైనర్స్ కి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా మేడం. ఎవరు మేడం మీ అప్లైనర్? టాప్ అప్ లేని బాలకృష్ణ సార్ మేడం, నల్గొండ. ఓకే ఓకే, బాలకృష్ణ సార్. ఓకే. తర్వాత అనిత మేడం, అప్పాయిపల్లి మంజుల మేడం. వాళ్ళు జాయిన్ చేసిన వాళ్ళు నాకు. ఓకే, థ్యాంక్ యూ. 3 తరాలు రుణపడి ఉండాలి మేడం వీళ్ళకి ఎప్పటికీ. సూపర్ మేడం, ఖచ్చితంగా. థ్యాంక్ యూ.
ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మహేష్ సార్ 07 అన్మ్యూట్ చేసుకో. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నేను తాపీప్ మేస్త్రి పని చేస్తాను మేడం. ఓకే. నాకు ఈ డస్ట్ అలర్జీ ఉండేది. బీష్పల్లి సార్ పరిచయం చేసినారు. గోపాల్ సార్ రెడ్డి వచ్చి ఇట్లా బాగుంటది వాడుకోండి మీరు. చాలా ఎప్పుడు టోపు ఉండేది మేడం, క్యాప్ పెట్టుకుంటుంటది, తల్లిలాగా పెడుతుంది మేడం, అది పెట్టుకుంటుంటే నీకేమో ప్రాబ్లం ఎక్కువ ఉన్నట్టు ఉంది, దీంట్లో వాడుకో మంచిగా ఉంటుంది అని చెప్పిండు మేడం. అది రెస్పో కేర్, ఆమ్లా, అలవేరా, లైఫ్ స్టైల్ వాడినా మేడం. ఇంకోటి దీనిలో మా మేడానికి కూడా తలనొప్పి ఉన్నది మేడం. అది ఏఆర్ వాడిన తర్వాత మొత్తం తగ్గిపోయింది మేడం. ఆమె కానీ శతవారి మ్యాక్స్, నోని, ఆమ్లా, అలవేరా వాడిస్తున్నాను మేడం, మంచిగా ఉంది. ఆమెకి కొద్దిగా ప్రాబ్లం ఉండేది మేడం మంత్ అయినప్పుడు, ఇప్పుడు మంచిగానే అనిపిస్తున్నదా మేడం. థ్యాంక్ యూ మేడం, మా గోపాల్ రెడ్డి సార్ పరిచయం చేసినందుకు. ఈ ఎస్టే ద్వారా మేము బాగా తెలుసుకుంటున్నాం మేడం, మంచిగా ఇంకా నలుగురికి ఉపయోగపడేదట చెప్పాలని మేము అనుకుంటున్నాను. సూపర్ సూపర్ సార్, ఖచ్చితంగా వాడండి. మీకు వచ్చిన రిజల్టే నలుగురికి షేర్ చేయండి. సూపర్. మొత్తం మీ దీని వల్లనే ఇంకా అంత తెలుసుకుంటున్నాం మేడం, మంచిగా చెప్తున్నాం కూడా వాడాలని. వెస్టేజ్కి రుణపడి మంచిగా పని చేసుకుంటూ నలుగురు బాగా చేయాలని మా కోరికతో కొనసాగిస్తున్నాం మేడం. సూపర్ సార్. ఓకే మేడం, నాకు ఇచ్చిన అవకాశానికి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. $144. ఇంకా సప్లిమెంట్స్ అందరూ వాడుతున్నారు, చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే మనం ఎందులో మాట్లాడలేకపోతే ఇంకెక్కడ కూడా మాట్లాడలేం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అందరూ షేర్ చేసుకోండి. సో నేను అనుకుంటున్నాను సారే రాలేదు. ఇబ్రహీం సార్ అన్మ్యూట్ చేసుకోండి. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. అది వాటర్ ఛాలెంజ్ మేడం, 5:15 నుంచి స్టార్ట్, 5:30కి ఎండ్. అయితే వాటర్ ఛాలెంజ్ లో నేను ఉన్నాను. ఇప్పుడు డైలీ 2 గ్లాస్ వాటర్, హీట్ వాటర్ తాగుతున్నాను. దాని తర్వాత ఈవినింగ్ పండుకునేటప్పుడు కూడా, నైట్ కూడా తాగుతున్నాను. దానివల్ల రిజల్ట్ ఒక 2-3 kgs వెయిట్ లాస్ అయినా. దాని తర్వాత గ్యాస్ ప్రాబ్లం ఉంటే అది పోయింది, మలబద్ధకం ప్రాబ్లం ఉంటే అది పోయింది. హీట్ వాటర్ వల్ల చాలా ఇదవుతుంది. అది కాక మళ్ళీ కొంచెం వెయిట్ లాస్ లో భాగంగా ఫాక్స్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. అదేవిధంగా రైస్ బాండ్ ఆయిల్ కూడా చాలా మంచిది వెయిట్ లాస్ కోసం, గ్యాస్ ట్రబుల్ కానీ ప్రతిదీగా. దాని గురించి ఈ విషయం చెప్పదలుచుకున్న. వాటర్ ఛాలెంజ్ లో కనుక ఎవరన్నా ఉన్నోళ్ళు అయితే ఖచ్చితంగా వాటర్ ఛాలెంజ్ లో పాల్గొని హీట్ వాటర్ అనేది తాగండి అందరూ. ఒకసారి గుర్తు చేద్దామని హ్యాండ్ రైజ్ చేసిన మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అందరూ 5:30కి వాటర్ ఛాలెంజ్ ఉంది కదా, వాటర్ అనేది కొంచెం వెయిట్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు హాట్ వాటర్ తాగాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాటర్ అనేది హీట్ చేసుకోండి. ఫైవ్ 5:30కి వాటర్ ఖచ్చితంగా తీసుకోండి. నాగేంద్ర సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం బిడ్జే, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం, మన సప్లిమెంట్స్ గురించి చెప్పాలంటే ఇంకా మాటలు సరిపోవు మేడం. ఎందుకంటే నేను అటు సినిమా ఫీల్డ్ పోవాలనుకున్నాను, ఖాళీ 2 రొట్టెలకు పోతుంటే జొన్న రొట్టెల మేడం చెప్పింది నాకు ఈ మన సప్లిమెంట్స్ గురించి. మా మిస్సెస్ కు వాడితే మోకాలు నొప్పులు తగ్గిపోయినాయి. అట్లే బిజినెస్ స్టార్ట్ చేసి 70 ఏళ్ళ పెద్ద ఆమెకు సప్లిమెంట్స్ ఇస్తే
మొత్తం మోకాలు నొప్పులు, హెల్త్ బాగా, ఫేస్ చేంజ్ అయిపోయింది, మొత్తం యాక్టివ్ అనమాట. ఎల్ఆర్జినైన్ కానీ, ఫ్లాక్స్ ఆయిల్, అలోవేరా, ఆమ్లా, గ్యానోడర్మా అన్ని సప్లిమెంట్స్ వాడుతుంది. బిజినెస్ కూడా చేస్తుంది. నాకు దేవుడిచ్చిన కొడుకు బిడ్డ నువ్వు అంటుంది సార్ ఆ మేడం పేరు ఏదో ఉంది. సుశీలమ్మ. సుశీలమ్మ మేడం. సో మన సప్లిమెంట్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా ఎక్కడైనా ఎవరికైనా ఇవ్వచ్చు. కాకపోతే సీనియర్ల పర్యవేక్షణలో ఏ దానికి ఎట్లా అది చూసి ఇవ్వడం కరెక్ట్. సో నేనైతే డైలీ 8-9 టాబ్లెట్లు వేసుకుంటున్నా మేడం. చాలా యాక్టివ్ ఉంది. ఎల్ఆర్జినైన్ డే బై డే వాడుతున్నా. మంచిగా జాగింగ్ వెళ్తుంటే అసలు ఎంతసేపు అయినా వాకింగ్, జాగింగ్, వర్కౌట్ చేయొచ్చు. ప్రతిదీ బాగుంది మేడం. ప్రతి సప్లిమెంట్స్ బాగుంది. మా ఇంట్లో మొత్తం 15 డబ్బాలు ఓపెన్ చేసి స్కూల్లో పెట్టి కూర్చున్నా. అదే నూనె కంపల్సరీ మనదే, టీ పొడి మనదే, కాఫీ మనదే, ప్రతిదీ మనదే మేడం. ఎక్సలెంట్ రిజల్ట్. భయం లేకుండా ధైర్యంగా వాడుకోవచ్చు. హాస్పిటల్ మెట్లు ఎక్కము. ఆరోగ్యం ఆదాయం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. మా అప్లైనర్లకు, లైఫ్ లైనర్లకు, గురువులకు అందరికి మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. చూడండి సారు 15 రకాల సప్లిమెంట్స్ పెట్టాడంట ఇంట్లో. సో ప్రతి ఒక్కటి వాడుతున్నారు సారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. పుల్లయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. మేడం ఇంకొకసారి ఎవరు ఆండ్రాయిడ్ చేశారు కదా? ఎల్ఎస్ పాల సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నేను టీ పౌడర్ గురించి చెప్దాం అనుకుంటున్నా మేడం. ఓకే సార్ చెప్పండి. టీ పౌడర్ జెటా ప్రీమియం స్పైసీ టీ. ఈ టీలో 8 రకాల శక్తివంతమైన మరియు సుగంధ ద్రవ్యాలు కలిగిన టీ. దీనిలో అశ్వగంధ, ముల్లెత్తి, తులసి, శొంఠి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, మునక్క మరియు పసుపు వంటివి కలిపి చేసిన టీ పౌడర్. ఈ టీలో త్రాగడం ద్వారా శరీరాన్ని రిఫ్రెష్ చేసి రోగ నిరోధక శక్తిని బలం చేయడానికి సహాయపడుతుంది. ఎంఆర్పి రేట్ వచ్చేసి 285 రూపీస్. డిపి వచ్చేసి 250 రూపాయలు. 33. ఈ అవకాశం ఇచ్చిందని థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ. చూడండి మన స్పైసీ టీలో ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కలిసి ఉంటాయో. సో ఏదైనా సరే ఇమ్యూనిటీ పవర్ కావచ్చు, దగ్గు, జలుబు ఏదైనా సరే మంచి హెల్తీ టీ అండి. సో చాలా చాలా బాగుంటది. ప్రతి ఒక్కరు స్పైసీ టీ అనేది చాలా ఇంపార్టెంట్. అందరు తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. పుల్లయ్య సార్ కంటిన్యూ. సూపర్ సూపర్. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నా వాయిస్ క్లియర్ ఉంది కదా? క్లియర్. థ్యాంక్ యూ లీడర్స్. ఈరోజు సప్లిమెంట్స్ చాలా అందరం వాడుకున్న తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాతనే వెస్టేజ్ లో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అవునన్నా కాదన్నా కాదు. చాలా మంది ఆండ్రాయిడ్ చేయలేదు, చెప్పలేదంటే సరే అందరు పార్టిసిపేట్ చేయాలంటే కూడా టైం కుదరదు. అది వాస్తవం. బట్ ఇంట్రెస్ట్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళదే ఓకే. ప్రతి ఒక్కరికి ఏంటంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదో ఒక ప్రోడక్ట్ వాడుకున్న తర్వాత కంపెనీలో జాయిన్ అయ్యి బిజినెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను కూడా వెస్టేజ్ కి వచ్చే ముందు ఒక ప్రైవేట్ కంపెనీ జాబ్ సీడ్ అనిపిస్తాడు. బట్ వెస్టేజ్ నమ్మలేదు ఒక 8 నెలలు. బట్ గురువు గారు మన రమేష్ సారు బలవంతంగా వచ్చినైతే బలవంతంగానే రావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత 1 రోజులో కనెక్ట్ కావడం జరిగింది. అందుకు
సార్ చెప్పినప్పటి నుంచి నేను నన్ను ఈ ప్లాట్ఫారం నాకు అందించినందుకు నేను నా ఫ్యామిలీ 3 తరాల పాటు రమేష్ సార్ గారికి అండ్ ఎంఎస్ సార్ గారికి రుణపడి ఉంటామండి. నిజంగా వాళ్ళిద్దరి పాద పద్మములకు నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నా జీవితాన్ని మార్చే కంపెనీ ప్లాట్ఫారంని నాకు అందించినందుకు. అంత మంచి అప్లైనర్ దొరకడం, మెంటర్ దొరకడం నా అదృష్టం ఇది. సో థ్యాంక్ యూ రమేష్ సార్ అండ్ ఎంఎస్ఆర్ సార్. అదేవిధంగా అప్లైనర్ ఉన్నారు, దాంతోపాటు లైఫ్ లైనర్ కూడా ఇంపార్టెంట్. లైఫ్ లైనర్లో ఆ దేవుడు భగవంతుడు ఇవ్వకపోతే మనం ఒక్కరం చేసేది ఏముండదు. ఎస్టేజ్లో ఒక్కరు చేసే పని ఏమీ లేదు. వితౌట్ లైఫ్ లైన్, వితౌట్ అప్ లైన్ మనం చేసేది ఏమీ ఉండదు, జీరో. కానీ అర్థం నాకు అదే విధంగా లైఫ్ లైన్ కూడా చాలా మంచి లీడర్ని అందించినందుకు ఆ భగవంతునికి ప్లస్ నా లైఫ్ లైనర్కి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రొడక్ట్ విషయంలో వచ్చేస్తే సప్లిమెంట్స్. మా మిస్సెస్కి ప్రాబ్లం ఉండే, ఆమెకు గైనిక్ ప్రాబ్లమ్స్ ఉండే, వాటికి సంబంధించి నేను వాడితే జస్ట్ ఒక 2 monthsలోనే రిజల్ట్ రావడం జరిగింది. అదేవిధంగా మా పాపకి, ఆమెకు అదే ప్రాబ్లం ఉండే, జస్ట్ 15 years వయసులో. సో ఆమెకు వాడడం ద్వారా ఒక 2 monthsలోనే ఆమెకు రిజల్ట్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు నేను నాకు వెయిట్ లాస్కి నాకు రిజల్ట్ వచ్చింది. అదేవిధంగా నిన్న మా మిస్సెస్ అంటుంది, మళ్ళీ మధ్యలో బంద్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ ఎందుకు ఎక్కువ అవుతుందని చెప్పి ఓన్లీ శతార్ మ్యాక్స్, ఐరన్ పోలిక్, ఆమ్లా, అలవేరా అండ్ ఫ్లాక్స్ ఆయిల్ వాడితే నిన్న మొన్న 3 kgs తగ్గిందంట. రాత్రి వచ్చాను, నేను 3 kgs తగ్గిందని చెప్తుంది. 51 kg 54 నుంచి 51కి వచ్చినా అంటుంది. అంటే చూడండి ఎంత మంచి రిజల్ట్. ప్రొడక్ట్ అనేది మనస్ఫూర్తిగా వాడుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. నమ్మకమే జీవితం కాబట్టి నమ్మకంతో ఎవరైతే వాడుకున్నారో వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఈ రోజు కూడా హాస్పిటల్ పోకుండా మేము ఇవాళ వెస్టేజ్ ధరనే ఆరోగ్యంగా ఉంటున్నాం, పని చేసుకుంటున్నాం. సో అందరు కంపల్సరీ వాడాలి, వాడించాలి. మెయిన్ ఏంటంటే సేవ చేయాలి పక్కా. సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉంటాండి, పక్కా కంపల్సరీ ప్రతి ఒక్కరు రెస్పాన్స్ ఇవ్వండి. వెస్టేజ్ అనే మనం వెస్టేజ్ ఈరోజు జాయిన్ అయినా పని చేయాలి, వెస్టేజ్లో బిజినెస్ చేయాలి అంటే టీమ్ తోటైతేనే ఈ బిజినెస్ చేయాలి, టీమ్ తోటే బిజినెస్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో వెస్టేజ్లో టీం లేనిది బిజినెస్ నడవదు. సో టీమ్ తోటే బిజినెస్ చేయాలి సార్, ఇది టీం కంపల్సరీ కావాలి అని అనుకునే అంటే ఏకీభవించే వాళ్ళందరూ ఒకసారి ఆండ్రేజ్ చేయండి. టీం కంపల్సరీ ఉండాలి, టీం చేస్తేనే బిజినెస్ అని అనుకునే వాళ్ళు. వితౌట్ టీము వెస్టేజ్ చేయలేము అని నమ్ముకున్న వాళ్ళు, లేదు సార్ ఒక్కరే చేయొచ్చు బిజినెస్, ఇది వెస్టేజ్ అనేది ఒక్కరే చేసే బిజినెస్ సార్, అందరితో పని లేదు అనుకున్న వాళ్ళు వద్దు. బట్ టీమ్ తోటే బిజినెస్ చేయాలి సార్ వెస్టేజ్ అన్న వాళ్ళు అందరూ ఎవరెవరు అనుకుంటున్నారో ఒకసారి ఆండ్రేజ్ చేయండి. 42, 43, 47. వెస్టేజ్ అనేది టీమ్ బిజినెస్ సార్, ఇది గుంపుతో చేసే బిజినెస్, సమూహంతో చేసే బిజినెస్, మందతో చేసే బిజినెస్ అనుకున్న వాళ్ళు మాత్రమే ఆండ్రేజ్ చేయండి, లేదు అనుకున్న వాళ్ళు అక్కర్లేదు. 65, 66, 67, 68 చూడండి. వెస్టేజ్ 68, 69, 70 మెంబర్స్ ఆండ్రేజ్ చేయడం జరిగింది. అంటే 164 మెంబర్స్ ఉన్నాము ఇక్కడ, 164 లీడర్స్ ఉన్నాము. బట్ ఆండ్రేజ్ చేసింది 70 మెంబర్స్. అంటే టీంతో చేసే బిజినెస్ ఓన్లీ 70 మందికే తెలుసు. కానీ మిగతా వాళ్ళంతా ఒక్కరమే చేస్తాం సార్ నేను బిజినెస్, నేను ఒక్కరినే చేస్తాను అనుకుంటారా, ఎట్లా అర్థం కాదు నాకు. మరి ఒక్కరు చేస్తే సక్సెస్ అయిన వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడ లేరు, ఇది మాత్రం పక్క. వెస్టేజ్లో నేను ఒక్కరినే చేస్తా సార్ అనుకున్నాడు ఎవడూ బాగుపడలే, ఇది వాస్తవంగా చెప్తున్నాను. ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ ఏది ఉన్నా కానీ అది పక్కకెట్టాల్సిందే. కేవలం టీం నాలెడ్జ్ తోటి మాత్రమే, టీం వ్యక్తుల నాలెడ్జ్ను వాడుకుంటేనే సక్సెస్ కావడం జరుగుతుంది. వాస్తవం చెప్తున్నాను. వెస్టేజ్లో మన నాలెడ్జ్ పనికి రాదు.
ఏదైనా కానీ టీమ్ నాలెడ్జ్ని అప్లై నాలెడ్జ్ని ఎవరైతే వాడుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ లీడర్స్, ఇంతమంది హ్యాండ్ రైజ్ చేసినందుకు అందరు క్లియర్ చేస్తున్నాను. సూపర్. 72. ఓకే. సో 7 స్టెప్స్ ఎంతమంది తెలుసు? 7 స్టెప్స్ వెస్టేజ్లో 7 స్టెప్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి సార్. ఈ రోజు జైన్ అయిన డిస్ట్రిబ్యూటర్ కానీ 1,72,00,000 తీసుకునే సిద్ధార్థ సింగ్ సార్ కానీ కంపల్సరీ సిస్టంలో 7 స్టెప్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. 7 స్టెప్స్ మెయింటైన్ చేస్తేనే సక్సెస్ అవుతాము అనుకున్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంటుంది ఇప్పుడు, అందుకే ఆ సబ్జెక్ట్ చెప్పే ముందు మీకు ఈ ఎక్సర్సైజ్ లేదా వేరే ఏదని అనుకోండి, వితౌట్ 7 స్టెప్స్ సక్సెస్ కాలేమని అందరూ తెలుసు అనుకుంటున్నాను. బట్ 7 స్టెప్స్ తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అక్కర్లేదు. 55, 56 7 స్టెప్స్ ఇంకెంతమంది తెలియదు అంటే 56 మెంబర్స్కి తెలుసు, మీతో తెలియదా? అంటే ఎక్కడెక్కడ ఇవాళ చెప్పే సబ్జెక్ట్ ఎంతమంది వింటారు అనేది నా బాధ. ఎందుకు ఫెయిల్ అవుతున్నాం మనం అంటే ఇప్పుడు అర్థమవుతుంది నాకు. 055 బ్రాండ్ ఒక్కరన్నా ఏంది అది? 7 స్టెప్స్ తెలియదా మీకు? 786 పుల్లయ్య సార్ మీకు 7 స్టెప్స్ తెలియదా? సునీత మేడం 7 స్టెప్స్ తెలియదా? అక్కర్లేదా 7 స్టెప్స్? లేదా 7 స్టెప్స్ తోటి సంబంధం లేదా? సరే, ఎవరు నేను కించపరుస్తాను, బట్ అది మీ ఇష్టం. 50 మెంబర్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్, క్లియర్ చేశాను. ఓకే, శ్రీమ్రిజి, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. వెస్టీజ్ బిజినెస్ నెట్వర్క్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేను కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే మనం అందరం వెస్టీజ్ నెట్వర్క్ని మనం ఎంచుకున్నందుకు, ఇందులో లైఫ్ ఉందని గ్రహించి మన జీవితాలను మార్చుకోవడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్. ఎస్, ఎందుకంటే 2025 ఇది లాస్ట్, ఇప్పుడు చెప్తున్నాను 2025 డిసెంబర్ దాటితే మీకు ఐడియాలు దొరకవు. ఇది మాకు ఛాలెంజ్ చెప్తున్నాను. అదేవిధంగా ఎవరైతే వెస్టేజ్లో 2025 డిసెంబర్ దాకా స్టాండర్డ్ ఉన్నారో వాళ్ళు స్టాండర్డ్ లైఫ్ అయిపోతుంది. స్టాండర్డ్ లైఫ్ వాళ్ళు కంపల్సరీ 1,00,000, 2,00,000, 3,00,000 అంటే ఇప్పుడు జీరో. ఇప్పుడు 1,000 రూపాయలు 2,000 తీసుకొని లీడర్ కూడా 2025 డిసెంబర్ దాటితే కంపల్సరీ 1,00,000, 2,00,000, 3,00,000 కంటిన్యూగా తీసుకుంటారు. ఇది పక్కా చెప్తున్నాను, అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కంపెనీ టర్న్ ఓవర్, కంపెనీ అవేర్నెస్, కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవి టోటల్ డెవలప్మెంట్ అవుతాయి. సో టీమ్ డెవలప్మెంట్, కంపెనీ ఎప్పుడైతే డెవలప్మెంట్ అయిందో అందులో ఉన్న వ్యక్తుల ఆదాయాలు కూడా పెరుగుతాయి. ఇది అందరు గమనించాలి దయచేసి. కాబట్టి ఈ 2025 డిసెంబర్ వరకు ఎవరైనా సరే వెస్టీజ్ని గట్టిగా పట్టుకోండి, వదలకండి, నిలబడండి, ప్రయత్నం చేయండి, కష్టపడండి. చేస్తే కంపల్సరీ జీవితాలు మారిపోతాయి. సో నేను అనేది ఏంటంటే మనం చేసే బిజినెస్ ఏంటంటే నెట్వర్క్ బిజినెస్ అంటే నెట్ అంటేనే వల, గాలం అయితే ఒకటే ఉంటుంది. ఒక చేప పట్టాలంటే ఒక చేపను పట్టాలంటే రెండు విధాలుగా చేస్తారు. గాలం వేస్తేనేమో ఒక చేప వస్తుంది, అదే వల వేస్తేనే చాలా చేపలు వస్తాయి. ఇది అందరు తెలిసిన విషయమే. అంటే నెట్. సో మనం కూడా ఏంటంటే ఒక నెట్వర్క్ తయారు చేసుకోవాలి, ఒక నెట్ కట్టుకోవాలంటే కంపల్సరీ వ్యక్తులు ఉండాల్సిందే, జనాలు ఉండాల్సిందే. జనాలతో చేసే బిజినెస్ కాబట్టి కంపల్సరీ టీమును తయారు చేసుకోవాలి. టీం అంటేనే సమూహం లేని మనం సక్సెస్ కాలేము, ఇది వాస్తవం. సో అట్లా ఒక టీంని, ఒక మంచి టీంని తయారు చేసుకోవాలంటే నాకైతే అనుభవం పెద్దగా అంత అన్ని గుణాలు లేవు, ఇప్పుడిప్పుడే మార్చుకుంటున్నా. అది వేరే కొందరు ఏలెత్తి చూపిస్తారు, ఉట్టినన్న అబాండాలు వేస్తారు. బట్ అది కూడా ముందే చెప్పుకుంటున్నా. ఏంటంటే అన్ని లక్షణాలు, మంచి లక్షణాలు నాలో లేవు, కాకపోతే ఇప్పుడిప్పుడే మార్చుకుంటున్నా కాబట్టి చెప్తున్నాను.
సో ఒక టీం తయారు చేసుకోవాలంటే, ఒక బిజినెస్ మన వెస్టేజ్ బిజినెస్ చేయాలంటే 7 స్టెప్స్ ఎట్లా మెయింటైన్ చేయాలనో, అదే విధంగా 7 మిస్టేక్స్ ఎందుకు చేయకూడదో అవి తెలుసుకొని, అదే విధంగా 7 అంశాలు 7 అంశాలు మనం పాటిస్తే కంపల్సరీ వెస్టేజ్ లో టీముని ఎక్కడ పోకుండా, దారి తప్పకుండా టీముని ఇంకా హై లెవెల్, పెద్ద లెవెల్ తీసుకోవడానికి అవకాశం ఉంది. పెద్దగా డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ 7 పదాలు చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్, అంశాలు. అవి పాయింట్స్, 7 పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అవి విననీకే చాలా చిన్నగా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి, కానీ చాలా పెద్ద అర్థం ఉంటుందండి. అవి మనం రోజు వాడేటివే. అవి కంపల్సరీ మెయింటైన్ చేస్తే సక్సెస్ కావడం, టీమ్ సక్సెస్ చేసుకోవడం చాలా 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 ఈజీ. అది ఏంటి ఏంటంటే, మనం చేసేది వ్యక్తులతో బిజినెస్ కాబట్టి ఏ వ్యక్తికైనా ఒకటే ఉంటుంది ఏంటంటే, నాకు గుర్తింపు ఉండాలి, నన్ను ప్రశంసించాలి, నేను ఒక ప్రముఖ వ్యక్తిగా ఉండాలి అని ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుందండి. ఇది పక్కా. ఎందుకంటే భూమి మీద పుట్టిన ఏ వ్యక్తికైనా ఒకటే ఉంటుంది అంటే, నాకు గుర్తింపు రావాలి, నేను ఒక ప్రముఖ వ్యక్తిలాగా, ఒక మంచి వ్యక్తిలాగా ఈ సమాజంలో మెలగాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరు నాకు ఒక ఇలువ ఇవ్వాలి అనే థాట్, ఆలోచన అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుందండి. ఇది వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా బానిస బతకాలని ఉండదు. ఎదుటి వాళ్ళ మాటనే నేను వినాలని ఏ వ్యక్తి కూడా ఉండదు. కాకపోతే ఎదుటి వ్యక్తికి మనం విలువ ఇవ్వడం ద్వారా ఏ విధంగా టీం తయారు చేసుకోవచ్చు అనేది మెయిన్ ముఖ్యం. సో అట్లా 7 అంశాలలో ఏంటంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన టీంను స్ట్రాంగ్ చేసుకోవాలన్నా, మన టీం పెద్ద చేసుకోవాలన్నా, టీంలో ఇంకా చాలా కొత్త వాళ్ళు రావాలన్నా, వచ్చిన వాళ్ళు నిలవాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రద్ధగా వినాలి. మన టీంకి వచ్చిన లీడర్లు కానీ, టీంలో ఉన్న లీడర్లు కానీ, వాళ్ళు చెప్పిన ఏ పదాలైనా, ఏ వర్డ్స్ అయినా, ఏ మాటలైనా మనం ఫస్ట్ వినాలి. శ్రద్ధగా, ఫస్ట్ పాయింట్ ఏంటంటే శ్రద్ధగా మనం వినాలి. ఒక లీడర్ అనేవాడు ఫస్ట్ పక్కా ఎదుటి వాళ్ళు చెప్పిన మాట వినాలి. వినకపోతే కుదరదండి. ఇది వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే ఎదుటి వాళ్ళ మాట వినకపోవడం వల్లనే కర్ణుడు చచ్చిపోవడం జరిగింది. అర్జునుడి గాంధీవం దెబ్బకి చచ్చిపోవడం జరిగింది. అంత పవర్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఏం చెప్పింది ఒక లీడర్ వినకపోతే, ఆయన మనసులో ఏముంది వినకపోతే, ఎందుకంటే నర్వస్ అవుతారు. నేను చెప్పింది వినడా మా లీడరు, నా మాటకి విలువ ఇయ్యడా, ఆయన మాటనే నేను వినాలనా అనే ఫీలింగ్ కంపల్సరీ ప్రతి ఒక్క లైఫ్ లైన్ కి ఎట్టి పరిస్థితులు ఉంటుందండి. అందుకు మనం ఏం చేయాలంటే, మన లైఫ్ లైన్ ఎవరన్నారో వాళ్ళు చెప్పింది వినాలి, వింటున్నట్టుగా మనం కంపల్సరీ వినాలి, విని వాళ్ళని గుర్తించాలి. ఎస్, బాగా చెప్తున్నావు అబ్బా, నువ్వు చెప్పిన మాట చాలా బాగున్నాయి, అది ఒకసారి నేను కూడా ఆలోచిస్తాను, నా పైన ఉన్న వాళ్ళతో మాట్లాడతాను, ఓకేనా, అది పాటించడానికి కూడా నేను కూడా ప్లాన్ చేస్తాను అనేది ఒక విలువిస్తే, శ్రద్ధగా అలా మాటలు విలువిస్తే వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది. మా లీడర్ చాలా మంచివాడు అయ్యా, నేను మాట్లాడుతున్నప్పుడు నా మాట కొంచెం విలువిస్తాడు, వింటాడు, ఆయన పాటించిన తర్వాత లెక్క, కానీ వినడం మాత్రం నా లీడర్ ఏ చెప్పినా మా లీడర్ ఆ మాటలు వింటాడు అనేది ఆలోచన ఎప్పుడైతే ఎదుటి లీడర్కి వస్తే, లైఫ్ లో వస్తే, అప్పుడు కంపల్సరీ వదిలిపెట్టి పోరు. ఇది పక్కా చెప్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. అట్లా శ్రద్ధగా వినాలి. అదే బాడీ లాంగ్వేజ్, ముఖంలో ఉండే ముఖ కవలికలు అంటాం కదా, అవి చాలా ఇంపార్టెంట్. ఆ శ్రద్ధగా వింటున్నప్పుడు ఆ కవలికల బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ ఉన్నప్పుడు అప్పుడు కనెక్షన్ వస్తుంది. లైఫ్ లైన్ కి అప్లైన్కి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ కనెక్షనే మనని జీవితాంతం నడిపిస్తుంది, 3 తరాల పాటు నడిపిస్తుంది వెస్టేజ్ లో. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ లైన్ ఏది చెప్పినా కంపల్సరీ వినడానికి అవకాశం ఇవ్వండి. మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వేం నాకు చెప్పేది అనే మాట మాత్రం ఏ రోజు రానియకండి దయచేసి. నువ్వు ఇప్పుడే వచ్చినావు, నీకేం తెలుసు అనే మాట రానియకండి. అది మోస్ట్ డేంజరస్. అది ఏది చెప్పినా వినాల్సిందే. సో 2వ పదం అభినందన, పొగడ్త, చాలా ఇంపార్టెంట్. అభినందించాలి. మన లైఫ్ లైన్ ఏ మంచి పని చేసినా కంపల్సరీ అభినందించాలి, కంపల్సరీ పొగడాలి. అది లేకపోతే ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి అదే ఉంటుంది. గుర్తింపు రావాలంటే నేను ఒక పని చేస్తున్నప్పుడు నన్ను ఎవరో ఒకరు పొగడాలి అనుకుంటాం. ప్రతి ఒక్కరు అదే ఇవాళ మనం
ఫీడ్బ్యాక్ తీసుకునే టైంలో చాలా మంది ఎందుకు అంటే అరే నువ్వు మంచిగా చెప్తున్నావు సార్ అనగానే ఎదుటి మనిషికి ఒక శక్తి వస్తుంది. వచ్చేసి అరే నేను బాగా చెప్తున్నా కదా, ఇంకా బాగా చెప్తున్నాను, ఇంకా పర్ఫెక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఏ పని చేసినా కించపరిచినట్టు మాట్లాడితే ఆయనకు ఆలోచన మంచిగా వచ్చినా పని చేయడు, ఆలోచన మంచిగా వచ్చినా పని చేయాలనిపించినా పని చేయడు. నేను చేస్తే నేను ఎందుకులే, ఎంత చేసినా నాకు గుర్తు పొగడతలు లేదు ఏం లేదు ఎందుకులే అని చేయడు. అందుకని అభినందన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని ప్రతి వ్యక్తికి నేను శబాష్ అనిపించుకోవాలి, నేను మంచి పనులు చేయాలి, మంచి ఆలోచన చేయాలి, నేను మాట్లాడే మంచి వ్యవహారం చేసినప్పుడు నన్ను అందరు పొగడాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అందుకని దయచేసి ఆ పొగడతప్పుడు కూడా మీరు చాలా మంచివాళ్ళు సార్, మీ సబ్జెక్ట్ చాలా బాగా అర్థమవుతుంది సార్, మీరు వర్క్ బాగా చేస్తున్నారండి, మీరు చేసే బిజినెస్ చాలా బాగుంది, ఇంకా డెవలప్మెంట్ చేసుకోండి సార్, మీ టీంని ఇంకా మీకున్న నాలెడ్జ్ మీ టీంకి ఇన్వాల్వ్ చేయండి సార్, లేదా వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయండి సార్. అట్లా ఒక పొగడ్త చాలా ఇంపార్టెంట్. దయచేసి రెండవ పదము పొగడ్త. ఎవరిని కించపరచొద్దండి. నీకు చదువు రాదు, నీకేం తెలుసు, నువ్వు ఇప్పుడే జాయిన్ అయినావు, ఇట్లాంటి పదాలు రానియకండి దయచేసి. నువ్వే నాకు ఎదురు చెప్పేది, చాలా డేంజర్ అవి. కాబట్టి పొగడ్త అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి ఏ చిన్న పని చేసినా మీ టీంలో ఉన్న లీడర్లని పొగడండి. మూడవది వ్యక్తులను పేర్లతో అంటే లీడర్లను పేర్లతో సంబోధించాలి. చాలా మంది ఏం చేస్తామంటే ఇది సమాజంలో కంపల్సరీ జరిగే పని. ఏ బిజినెస్ ఉన్నా, ఏ నెట్వర్క్లు ఉన్నా, ఏ పని చేసినా కంపల్సరీ ఎదుటి వ్యక్తిని మనం పేరుతో, చిన్న వాళ్ళైతే అరే తొరే అంటారు, కానీ అది చాలా డేంజర్. పెద్దవాళ్ళైతే మన జాబ్ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఉట్టి పేరుతో పిలిస్తే చాలా డేంజర్. సార్ లేదా గారు, ఇది చాలా ఇంపార్టెంట్. సపోజ్ రమేష్ సార్ అంటాం, ఎస్, కానీ ఆయన పెద్ద ఆయనే, కానీ రమేష్ అంటే బాగుంటుందా? చాలా డేంజర్ కదా, అది మంచిది కాదు. అదే చిన్నవాళ్ళు ఉంటారు, మన అక్కడ చిన్న అరే ఇట్రారా, నువ్వు చిన్నోడే కదా ఇరారా అంటే అది చాలా ఇంకా ప్రతి ఒక్కరికి ఉంటది లోపట. అది దెబ్బతింటే, ఆ ఆత్మాభిమానం దెబ్బతింటే తట్టుకోలేరండి, చాలా డేంజర్. అందుకని ప్రతి ఒక్కరు ఎట్టి పరిస్థితుల్లో పేర్లతో లేదా మీరు 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 చాలా ఇంపార్టెంట్. సార్ సార్ సార్, లేదా చిన్నోళ్ళైతే పేరు కంపల్సరీ, పేరు పెద్దోళ్ళైతే సార్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత మంచి పేరుతోటి రమేష్ సార్, భిక్షం సార్, లేదా కింద కొత్తగానే జాయిన్ అయ్యారు జర పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా గోపాల్ రెడ్డి సార్, వరుస చెప్తున్న ఎగ్జాంపుల్, గోపాల్ రెడ్డి సార్, ఇట్లా పేర్లతో పిలవడంలో ఏమవుతుందంటే ఆ పదము సంగీతం కంటే ఎక్కువ గొప్పగా వినపడుతుంది వాళ్ళకి. అమ్మ నా పేరు మోగుతుంది కదా, నా పేరుతో పిలిచి నాకు ఇంత రెస్పెక్ట్ చేస్తున్నారు కదా సార్ వాళ్ళు అనేసి ఒక కొండంత ధైర్యం వస్తుంది వాళ్ళకి. ఎంత అంటే ఒక 1000 ఏనుగులంత బలం వస్తుంది. నాకును మా సార్ నన్ను గుండెల్లో పెట్టుకొని నన్ను చూసుకుంటున్నారు, నేను ఇప్పుడు పని చేయాల్సిందే అని కంపల్సరీ ఉంటుందండి. టీం తయారు చేసే పద్ధతి ఇది. కాబట్టి వ్యక్తులను ఎవరిని లీడర్లని కంపల్సరీ సంబోధన చాలా ఇంపార్టెంట్. మీరు మీరు సారు మీరు పేర్లు ఇవి కంపల్సరీ వాడాలి. నాలుగవది ఏంటంటే సమాధానం. నేర్పుతో సమాధానం, కంపల్సరీ సమాధానం చెప్పాలి సార్. నీ లైఫ్ లైన్ నీకు మాట్లాడితే డౌట్ వస్తుంది, మిమ్మల్ని అడుగుతాడు, మిమ్మల్ని ఏదో డౌట్ ఆడతాడు, అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా తప్పించుకోవద్దు, ఫోన్ లేపకుండా ఉండకూడదు ఎట్టి పరిస్థితుల. ఏదన్నా ఎందుకంటే పరిస్థితి వచ్చినప్పుడు క్వశ్చన్ వేసినప్పుడు కంపల్సరీ సమాధానం చెప్పాల్సిందే, రెడీ ఉండాల. సమాధానం చెప్పకపోతే చాలా నాకేం విలువిస్తుండేనా, నేను 2-3 క్వశ్చన్లు అడిగినా, నాకు తెలియంది అడిగినప్పుడు చెప్పకుండా తప్పించుకుంటాడా, లేకపోతే టక్కి మన సమాధానం చెప్పి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం చాలా డేంజర్. ఒక్క 2 క్షణాలు, ఒక్క నిమిషం ఆగండి, ఆగి ఆలోచించుకుంటూ దాని కరెక్ట్ సమాధానం చెప్తే అతనికి ఏమనిపిస్తుంది అంటే ఎదుటి లీడర్కి మా సారు ఏదైనా సమాధానం మంచిగా చాలా నేను చెప్పిన పదానికి, నేను అడిగిన క్వశ్చన్కి నిదానంగా మంచి సమాధానం ఇచ్చిండబ్బా అనేది వాళ్ళ మైండ్లో పట్టిపోతుందండి. కాబట్టి దయచేసి ఏంటంటే కంపల్సరీ మన లైఫ్ లైన్ ఏ క్వశ్చన్ అడిగినా, ఏ ప్రశ్న అడిగినా వాళ్ళకు సమాధానం చెప్పాల్సిందే. ఒకవేళ నీకు తెలియదు, ఒక 2 మినిట్స్, ఒక 5 మినిట్స్, ఒక 20 మినిట్స్ టైం తీసుకొని తర్వాత మళ్ళీ రెస్పాన్స్ ఇచ్చే బాధ్యత మనదే.
అప్పుడు ఎప్పుడైతే ఒకటికి 2-3 సార్లు మనం ఏదైనా అడిగినప్పుడు 1-2-3 సార్లు మనం రెస్పాన్స్ చేయకపోతే మన మీద నెగిటివ్ థాట్ వస్తుంది. నెగిటివ్ థాట్ కంపల్సరీ వస్తుంది. కాబట్టి దయచేసి లైఫ్ లైన్ ఏది మాట్లాడినా అది కంపల్సరీ సమాధానం చెప్పాల్సిందే. ఆల్రెడీ మన అప్లో ఉన్న మన గ్రేట్ లీడర్లు ఎవరైనా అదే ఇమ్మీడియట్లీ ఒక 5 minutes 10 minutes ఫోన్ చేసిన, అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే బిజీగా ఉంటే అటు పక్కకెట్టే ఆపేసి తర్వాత మళ్ళీ కంపల్సరీ ఫోన్లు చేస్తారు. ఫోన్ లేపకపోయినా తర్వాత మళ్ళీ కంపల్సరీ ఫోన్లు చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్. కానీ మన ఫోన్ లేపకుండా రోజు వాళ్ళ మీద అలిగి, లేకపోతే వాళ్ళేందుకు మస్తు కడతారు, లేకపోతే వీళ్ళు ఎప్పుడు డౌట్లో పుట్టాని ఇవన్నీ అనుకోని ఫోన్ లేపకుండా ఆగితే టీమే ఖరాబ్ వాడు. ఇవాళ మన బిజినెస్ రావచ్చు కానీ రేపు నాడు దెబ్బతింటది అది. కాబట్టి దయచేసి సమాధానం చాలా 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 ఇంపార్టెంట్. అది మన తెలియకపోతే తెలుసుకొని చెప్పాలి, తెలిస్తే మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని సమాధానం కంపల్సరీ చెప్పాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ కూడా అది. అట్లా తర్వాత 5వ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. దయచేసి ఎందుకంటే ఇది మన వ్యక్తులతో ఒక సమూహం గుంపుతో చేసే బిజినెస్, టీంతో చేసే బిజినెస్ కాబట్టి కంపల్సరీ నా స్వార్థం కంటే టీంకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ప్రతిదీ నాకే డబ్బులు రావాలి, నేనే ఇల్లు కట్టుకోవాలి, నేనే కారు కొనుక్కోవాలి, నేనే ఇన్ని లక్షలు ఎక్కువ తీసుకోవాలి అనే మాట చాలా డేంజర్ సార్. దయచేసి మీరు 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 డబ్బులు సంపాదించాలి సార్. మీరు ఇల్లు కట్టుకోవాలండి, మీ పిల్లలు మంచి భవిష్యత్తులో బాగుండాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్ లైన్ కి ప్రతి ఒక్క లీడర్కి ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీ కింద ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కటి వాళ్ళకున్న అవసరాలను ఒకసారి మీరు కనుక్కోండి, మాట్లాడండి, తెలుసుకొని సార్ మీరు ఈ విధంగా ఉంటే మీరు ఈ టైం వరకు ఇల్లు కట్టుకోవచ్చు సార్, ఈ టైం ఉంటే మీరు ఈ ₹1,00,000 మీ టైం దాకా తీసుకోవచ్చు సార్, మీరు ఈ టైం దాకా కార్ తీసుకోవచ్చు. ఇవన్నీ మనం ఎప్పుడు చెప్తా ఉంటే ఒక నమ్మకం వస్తుంది. ఓహో సార్ మాకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, మాకు ఇప్పించడానికి కోసం పనిచేస్తున్నారు అనే ఒక ఆలోచన, ఒక నమ్మకం వాళ్ళకి కలిగితే వాళ్ళు కంపల్సరీ ప్రాణం పెట్టి చేస్తారు సార్. ఎందుకంటే డబ్బు కోసం వచ్చినాం, ఎవరమైనా డబ్బు కోసము కోరికలు డ్రీమ్స్ ఏమున్నాయి అవి నెరవేర్చుకోవడానికే వెస్టేజ్కి వచ్చినాం. పని లేక ఎవరని రాలా. జూమ్లో ఉన్న 179 కాకుండా టోటల్ ఎవరైనా వెస్టేజ్ జాయిన్ అయ్యారంటే ఒక ఆశతోటి వచ్చినాం. నేను జీవితంలో ఏదో సాధించాలి, ఎంతో కొంత డబ్బు సంపాదించాలి, ఏదో నా డ్రీమ్ హౌస్ లేదా నా డ్రీమ్ కార్ ఏదో తీసుకోవాలి, ఈ సమాజంలో నాకు గుర్తింపు రావాలని అనుకున్న వాళ్ళమే ఈ వెస్టేజ్ వచ్చినాం. కాబట్టి ఏంటంటే నా అనే స్వార్థాన్ని పక్కకెట్టి మీరు మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇస్తే సక్సెస్ కావడం వెస్టేజ్లో చాలా చాలా ఈజీ. అందుకని మన లైఫ్ లైన్ గోల్స్ ఏమున్నాయో, డ్రీమ్స్ ఏమున్నాయో దానికోసం మనం పనిచేస్తాం. అప్పుడు మన టీం ఎక్కడ పోదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దయచేసి మీకు నేను ఇంకా ఎక్కువ చెప్పకపోవచ్చు, దీని గురించి తెలుసో తెలియక చెప్తున్నా, తప్పుగా అనుకోవచ్చు, కానీ మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అది మర్చిపోవద్దండి దయచేసి. అదేవిధంగా గుర్తింపు, 6వది గుర్తింపు. ఇంతకుముందు వచ్చింది, ఇప్పుడు చెప్తున్నా. గుర్తింపు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. గుర్తింపు లేకపోతే నేను ఎంత కష్టపడ్డా మా అప్లైన్ నన్ను గుర్తించాడు, నేను చెయ్యనులే, వేస్ట్లే, ఈ టీం వేస్ట్, మా అప్లైన్ వేస్ట్, నేను ఎంత పని చేసినా నన్ను ఎప్పుడు ఆలోచించాడు, నా గురించి ఏది మాట్లాడు, నా గురించి అది చేయడు అనేది చాలా డేంజర్ సార్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు అదే చెప్తున్నా, ప్రతి ఒక్కరం ఏంటంటే అది వెయిట్ చేస్తుంటారు, నన్ను మా అప్లైన్ నన్ను ఎప్పుడు మెచ్చుకుంటాడని వెయిట్ చేస్తూ ఉంటారండి. అందుకే ఆ గుర్తింపు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరిని మనం గుర్తించుకోవాలి. మన అప్లైన్ ఒక్కడే అంటే నేనున్నాను, నా కింద ఉన్న వాళ్ళు ఒక్కరే కాదు ముచ్చట, ఆ ఇమ్మీడియట్ అప్లైన్ కాదు, ఇమ్మీడియట్ అప్లైన్ కాదు, వాళ్ళ కింద ఉంటారు. వాళ్ళందరూ కూడా గుర్తించుకునే బాధ్యత నాది. నేను చేయాలి ఆ పని. అంటే మీరు కూడా చేయాలి. ఎవరైనా నీ టీంలో ఉన్న నీ అప్లైనర్ ఆన్ ది స్పాట్ అప్లైనర్ కాకుండా, ఆన్ ది స్పాట్ లైఫ్ లైనర్ కాకుండా వాళ్ళ కింద ఏడ ఉన్నా సరే వాళ్ళ కింద ఎవరైతే బాగా బిజినెస్ చేస్తున్నారో వాళ్ళని కంపల్సరీ గుర్తించుకునే బాధ్యత మనదే. అది చాలా ఇంపార్టెంట్. ఇవాళ అందుకే రమేష్ సార్ కింద పోయి ఫోన్లు చేస్తారు. అందరు కింద ఎక్కడో ఉంటారు వాళ్ళు. ఎందుకు అంటే పనిచేస్తున్న గుర్తించుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఆ గుర్తింపు ఇంపార్టెంట్. నన్ను గుర్తించారు, పని చేయని వాళ్ళం కాదు, పని చేసిన వాళ్ళని గుర్తించుకోవడం చాలా ముఖ్యం. ఆ గుర్తింపు ఇస్తే ఇంకా బాగా కష్టపడతారు. నిన్న మాకు బూట్ క్యాంప్కి
జ్యోతి మేడం వచ్చింది, ఇంకా చాలా మంది వచ్చారు. నేను జ్యోతి మేడం గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయికి ఫస్ట్ అసలు వెస్టేజ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, కానీ తర్వాత వెస్టేజ్ గురించి తెలిసిన తర్వాత కష్టపడుతుంటే ఆటోమేటిక్గా రమేష్ సారే ఫోన్ చేసి మాట్లాడిండు. అదేవిధంగా సుజాత మేడం తోటి మాట్లాడి డైరెక్ట్. ఎందుకంటే వీళ్ళు కష్టపడుతున్నారు, ఒకప్పుడు ఏమో తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళు వెస్టేజ్ ప్రాధాన్యత ఏందని తెలుసుకొని వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు ఇంకా ఎక్కువ ఒక బలం వచ్చేసింది. ఓహో మేము కూడా చేయాలి సార్, ఇప్పుడు మేము టీంని ఇంకా పెద్దగా తయారు చేసుకుంటాం అనే ధైర్యం వచ్చేసి ఇప్పుడు ఆగకుండా చేస్తున్నారు. అట్లా ఆ గుర్తింపు అనేది చాలా ఇంపార్టెంట్. నీ కింద వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లు చెయ్యాలి, అది చాలా ఎందుకంటే చేయకపోతే టీం ఉండదు, గుర్తింపు లేకపోతే అసలు ఎవరు ఉండరు. నీకు ఎన్ని ₹1,00,000 నీకు వచ్చినా కానీ గుర్తింపు లేకపోతే ఆ టీంలో చేయబుద్ధి కాదు. కానీ దయచేసి గుర్తింపు చాలా ఇంపార్టెంట్. 7వది, ప్రతి ఒక్కరిని పట్టించుకోవాలి. టీములో ఉన్న లీడర్ల వ్యక్తులు ఎవరైతే పనిచేస్తారో ప్రతి ఒక్కరిని పట్టించుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అది ఒక లీడర్ బాధ్యత. అది లీడరు బాధ్యత. లీడర్ అనేవాడు మాట్లాడుతున్నప్పుడు కేవలం కొంతమంది వ్యక్తులకే, అంటే ఆన్ ది స్పాట్ ఉన్న లైఫ్ లైన్ లేదా ఎవరైతే కొంచెం బాగా చేస్తారో వాళ్ళనే పట్టించుకోవడం డేంజరే మళ్ళా. ఎందుకంటే కొంతమందికి పాపం అవగాహన లేక, కొంతమందికి సపోర్టింగ్ లేక, కొంతమందికి నాలెడ్జ్ ఉంటది కానీ వాళ్ళు ఎట్లా ఎక్స్ప్రెషన్ చేయాలో తెలియక, టీం తయారు చేసుకోవడం రాక ఆగిపోయిన చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా గుర్తించుకోవాలి. పని బాగా చేస్తారు కానీ టీం వస్తలేదు, వాళ్ళని కూడా మనం కంపల్సరీ పట్టించుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా డబ్బు వస్తుంది, వాళ్ళను పట్టించుకోవాలి. డబ్బు వస్తలేదు, వాళ్ళను పట్టించుకోవాలి. ఎందుకంటే పట్టించుకోకపోతే చాలా డేంజర్. కాబట్టి ఏంటంటే డబ్బులు వచ్చేటోళ్ళని పని చేసేటోళ్ళే కాదు, పని చేస్తున్నారు కానీ టీం వస్తలేదు, వాళ్ళని కూడా పట్టించుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఓన్లీ ఇమ్మీడియట్ లైఫ్ లైనే కాదు, కింద ఎవరున్నా కానీ పని బాగా చేస్తారు, ఒక 6 నెలల నుంచి పని చేస్తారు, మనస్ఫూర్తిగా వర్క్ చేస్తారు, వాళ్ళకి టీం వస్తలేదు, వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. అది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే బలహీనునికి బలవంతుడు సపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా బలవంతులు అవుతారండి. కానీ మనం ఆ బలహీనులను వదిలిపెడుతున్నాం. వీడు బిజినెస్ చేస్తాడులే, ఆయన కష్టపడుతుండు, నాలెడ్జ్ లేదు, ఆయన తెలివి లేదు, కానీ కష్టపడుతుండు, టీం వస్తలేదని చెప్పేసి పక్కకెట్టొద్దు. పక్కకెత్తురు కానీ పక్కకు పెట్టకూడదు. ఇది నాకు చెప్తున్నా, పక్కకు ఎవరూ పెట్టొద్దు. వాళ్ళని కూడా పట్టించుకుంటే ఆ బలహీనుడు బలవంతుడు అవుతే అప్పుడు ఇంకెంత బలం వస్తుంది మనకు అనేది మర్చిపోకండి. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి ఈ 7 పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్మాను. నాకు ఇంత ముందు లేవు, నేను చాలా మోనార్క్ని. బట్ ఇప్పుడు నేను చాలా మార్చుకుంటూ ఒక 100లో ఒక 10% మారిన, ఇంకా 90% మారేది ఉంది. చిన్న నేను మార్చుకుంటున్నాను. మెయిన్ పాయింట్స్ ఏంటంటే 7 శ్రద్ధగా వినాలి, ఎదుటి వాళ్ళను అభినందించాలి, వ్యక్తులను కంపల్సరీ లీడర్లను కంపల్సరీ పేరుతో పిలవాలి, సమాధానం కంపల్సరీ చెప్పాలి, నీవు కాకుండా మీకు ప్రిఫరెన్స్, మీరు అనే పదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత గుర్తింపు కంపల్సరీ, మన టీంలో ఉన్న వాళ్ళందరినీ గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రతి ఒక్క వ్యక్తిని పట్టించుకోవాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మన టీంను తయారు చేసుకోవాలంటే నెట్వర్క్ బిజినెస్ లో ఇవి కంపల్సరీ ప్రతి ఒక్కరు పాటించాలి. ఇది పాటిస్తేనే టీం ఉంటుంది. ఇక్కడ రాజ్యాధికారం కాదు, రాజులం అసలే కాదు. దయచేసి ఇక్కడ రాజులము అసలే కాదు. మనం అందరం ఏంటంటే కలిసి చేసుకునే బిజినెస్, కలిసి చేసే బిజినెస్ ఇది. నేను రాజుని, నువ్వు చెయ్యి, నువ్వు బంటివి, నువ్వు చెయ్యి అంటే కుదరదు. రాజులు పోయిరు, రాజ్యాలు పోయినాయి, ఎవడు ఒక ఎంటిక ఒకటి ఏది కూడా మీదేసుకపోవాలి. కాబట్టి ఒక మంచి చెడు ఆ 2 మాత్రం ముఖ్యం. పోయేటప్పుడు అరే పలానోడు పోయిండ్రా, చాలా మంచి వ్యక్తి ఉండే, తొందర పోయిండు, పాపం దేవుడు తొందర తీసుకుపోయిండు. ఇంకోడు పోయిండు, ఆడ భూమికి బరువు తగ్గిందాబా, తొందర పోయిండు, బాగా పోయింది, నీ అమ్మ వేస్ట్ నా కొడుకుండే ఆడు, నీ అమ్మ ఈ భూమికి బరువు తగ్గిపోయింది అనే వాళ్ళు ఉంటారు. అది దయచేసి దేంట్లో ఉండాలనేది మీరే నిర్ణయించుకుంటారని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మై అప్లైనర్ రమేష్ సార్ గారికి అండ్ మై గురూజీ
జయగురు సార్ గారికి అండ్ మై లైఫ్ లైనర్స్ కి ఆల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. జూమ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అమ్మా మేడం నర్మదా గారు, నర్మదాజీ, రామారావు సార్ అన్మ్యూట్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీకు ఇవ్వచ్చా నేను? ఎస్ సార్, 100%. థ్యాంక్ యూ. ఇచ్చేసిన కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ రోజు చెప్పినటువంటి సబ్జెక్ట్, మీరు చెప్పినట్టు సబ్జెక్ట్ ఏదైతే ఉందో బేసిక్స్ లెవెల్స్, ఇవన్నీ కూడా బేసిక్స్ లెవెల్స్. సో ఏవైతే ఈ చిన్న చిన్న పాయింట్లు కరెక్ట్ గా ఫాలో అయితే ఖచ్చితంగా మనం మంచి స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్పేసి మీ మాటలో తెలిసింది సార్. ఖచ్చితంగా శ్రద్ధగా వినాలి. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ అభినందించాలి, పేరుతో సంబోధించాలో గౌరవించాలి, అదేవిధంగా గుర్తింపు ఇవ్వాలి, గుర్తింపు తెచ్చుకోవాలి. ప్లస్ లైఫ్ లైనర్ కేర్, ఖచ్చితంగా లైఫ్ లైనర్స్ కేర్ ఎప్పుడైతే తీసుకుంటావో మంచి టీం తయారవుతుంది, ఒక వండర్ఫుల్ హెల్దీ టీం తయారవుతుందని చెప్పారు. సో థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్. అయితే ఈ రోజు అయితే చాలా పాయింట్లు నాకు చాలా బాగా కనెక్ట్ అయినాయి సార్. ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవుతాము, ఫాలో అయ్యి మంచి స్థాయికి వెళ్తామని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, నేను మ్యూట్ లో ఉంటాను. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో విన్నాం కదా మంచి మాటలు. సో ఇంత ఆహ్లాదమైన వాతావరణం. సో ఎర్లీ మార్నింగ్ ఇలాంటి విషయాలు వింటే మనం లైఫ్ లో ఒక మంచి స్థాయికి వెళ్తాము అనడానికి ఇక వేరే డౌట్ ఏం లేదు. సో అలాంటి విషయాలు ఈ రోజు మనం విన్నాం. సో చాలా థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్కి, పుల్లయ్య సార్కి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. చాలా న్యాచురల్ ఉంటుంది సార్ మాటలు అయితే, చాలా బాగా కనెక్ట్ అవుతాయి. సో ఖచ్చితంగా మనందరం కూడా ఇవన్నీ ఫాలో అయ్యి మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ, సో ఫీడ్బ్యాక్ టైం. నా ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసి మీ యొక్క అమూల్యమైన మాటల్ని మాతో పంచుకోవాలని కోరుకుంటున్నాం. ఎస్, మాలికా గారు అడ్మిట్ చేసుకోండి. 07 బి మాలికా గారు అడ్మిట్ చేసుకోండి. మాలికా గారు వన్స్ అగైన్ అన్మ్యూట్. రైట్ సైడ్ అన్మ్యూట్ ఉంటుంది, బాక్స్ వస్తుంది, బ్యాక్ వెళ్ళిపోండి. సో ఈ లిస్ట్ నుంచి మెయిన్ పేజ్కి వెళ్ళండి. మెయిన్ పేజ్కి వెళ్తే మీకు అన్మ్యూట్ అని ఒక బ్లూ కలర్ బాక్స్ వస్తుంది. రైట్ సైడ్ క్లిక్ చేయండి, అన్మ్యూట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇబ్రహీం సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. రామారావు సార్, గుడ్ మార్నింగ్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు చాలా మంది సప్లిమెంట్ గురించి చెప్పారు, అన్ని క్లియర్ గా అర్థమైంది. అదే విధంగా పుల్లయ్య సార్ చెప్పినటువంటి 7 పాయింట్స్ అనేది నాకు చాలా క్లియర్ గా అర్థమైంది. ఈ రోజు పుల్లయ్య సార్ 7 పాయింట్ చెప్పి నేను సాయంత్రం 7 బ్లెండర్స్ నేను బూట్ క్యాంప్ కు పోతే నేర్చుకున్నాను. పిఎన్ఆర్ సార్ చెప్తే 7 బ్లెండర్స్ మనం చేసే తప్పులు ఏంటి 7 అనేది నేను ఈ రోజు సాయంత్రం చెప్తాను, అది అవకాశం కల్పిస్తే. అదే విధంగా సార్ పుల్లయ్య సార్ చెప్పినటువంటి దాంట్లో గాలం వేస్తే ఒక చేప వస్తుంది, అదే నెట్ వలతో పడితే చాలా చేపలు వస్తాయి అనేది చాలా నాకు క్లియర్ గా అర్థమైంది. అది ఏ పని చేసినా మనం ఇప్పుడు నువ్వు ఒక్కడివే చేస్తే పనివాడిగా మిగులుతావు, అదే అందరితో చేస్తే ధనవంతుడిగా మారుతావు. సార్ చెప్పిన దాంట్లో అర్థం, ఒక్కడివి చేస్తే పనివాడిగా ఉంటావు, అందరితో కలిసి చేస్తే ధనవంతుడిగా మారుతావు. అదొకటి సార్ చెప్పిన దానికి చెప్తున్నాం. అదే విధంగా మనము ఒక్కరమే కొంటే బోనస్ వస్తుంది, అదే అందరితో కొనిపిస్తే నోట్ల కట్టలు వస్తాయి అనేది అర్థమైంది నాకు. సూపర్. అదే విధంగా ఈరోజు 2 హిందీ పదాలు చెప్తున్నాం సార్. నా గోల్ డ్రీమ్స్ ఏంటంటే అదే విధంగా హిందీలో చెప్తాను. మేరా ఖాబ్ ఘర్ బనానా కార్ ఖరీదనా. మేరా ఖాబ్ అంటే నా కళ, అంటే డ్రీమ్. నా డ్రీమ్ ఏంటిది? ఘర్ బనానా కార్ ఖరీదనా. మేరా ఖాబ్ అంటే నా యొక్క కళ, ఘర్ బనానా కార్ ఖరీదనా. నెక్స్ట్ మేరా ఖాబ్ అంటే కళ, మేరా అంటే నాది, సాబ్ అంటే కళ. ఓకే, ఖాబ్ మేరా ఖాబ్ అంటే నా కళ. ఘర్ బనానా అంటే ఇల్లు కట్టడం, బనానా అంటే తయారు చేయటం. దాని తర్వాత కార్ ఖరీదనా అంటే కార్ కొనుక్కోవటం. మేరా ఖాబ్ ఘర్ బనానా కార్ ఖరీదనా. దాని తర్వాత రెండో వర్డ్ వచ్చేసి
బచ్చోంకో అచ్చా పడానా. బచ్చోంకో అంటే పిల్లలకు మంచిగా చదివియాలి. అర్థమైందా రామారావు సార్? సార్ ఎస్ సార్ ఎస్ ఎస్ బచ్చోంకో అచ్చా పడానా, పిల్లలకు అచ్చా పడానా. మంచిగా చదివియాలి. మేరా ఖాబ్ ఘర్ బనానా కార్ ఖరీదనా, నా కళ ఇల్లు కట్టాలి కారు కొనాలి. బచ్చోంకో ఎస్ అచ్చా సార్ పడానా, పిల్లలకు మంచిగా చదివియాలి. ఈ అవకాశం కల్పించినందుకు రామారావు సార్కి, అదేవిధంగా పుల్లయ్య సార్కు చాలా 7 పాయింట్స్ అనేది చాలా క్లియర్ గా అర్థమైంది. అదేవిధంగా మా మెంటర్ వచ్చేసి రమేష్ చంద్ర సార్ ఇలాంటి జూమ్ మీటింగ్ ద్వారా మనకు అనుభవాలు తెలుస్తున్నందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ రామారావు సార్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ వర్డ్స్ ఈరోజు అయితే, ఎందుకంటే అందరి కళ. సో ఆ కళని నెరవేర్చుకోవాలంటే ఎస్, హిందీలో మేరా సాబ్ ఘర్ బనానా అండ్ కార్ ఖరీదనా, ఔర్ అండ్ అంటే ఔర్, అంతేనా సార్? ఘర్ ఘర్ బనానా ఔర్ కార్ ఖరీదనా. ఔర్ కార్ ఖరీదనా. ఎస్ సూపర్ మేరా సార్, థ్యాంక్ యూ. ఖాబ్ అంటే కళ. ఎస్ ఔర్ బచ్చోంకు అచ్చా పడానా. ఎస్, పిల్లలకి మంచిగా చదివించాలి. ఎస్ సూపర్ సార్, వండర్ఫుల్ వర్డ్స్ ఈరోజు అయితే, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కొత్త హిందీ పదాలు మాకు పరిచయం చేస్తూ మాకు ఆ యొక్క లాంగ్వేజ్ రావాలని చెప్పేసి మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ వండర్ఫుల్ వర్డ్స్. లింగస్వామి సార్ అడ్మిట్ చేసుకోండి. శ్రేమ్ బిజీ, గుడ్ మార్నింగ్ వెస్టర్న్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు సెషన్ చాలా బాగుంది సార్. అందరూ ప్రొడక్ట్స్ మీద ఎవరెవరు ఏం వాడుకున్నారో అన్ని క్లియర్ గా చెప్పారు సార్. అందులోటి సార్ మన పుల్లయ్య సార్ గ్రేట్ లీడర్. అయితే ఈరోజు చెప్పిన 7 పాయింట్స్ సార్ ఎక్సలెంట్ సార్. ఎందుకంటే ఆ పాయింట్స్ అనేది మనం చేస్తే ముందుకు పోగలుగుతాం. సార్ చెప్పిన ప్రతి ఒక్క వార్డు సార్ ఎప్పుడు చెప్పినా కూడా క్లియర్ గా ఉంటుంది సార్. అసలు చాలా ఎస్ డెప్త్ పోతుంటది. సార్ చెప్పిన పదంలో ప్రతి ఒక్క పాయింట్ ఒకటి బాగుంది బాగాలేదని లేదు, కానీ సార్ నాకు టీం వర్క్ తో పాటు బలహీనుడు ఎక్కడైతే ఉన్నాడో అది గ్రహించుకొని బలవంతుడు పోయి మనం అక్కడ వర్క్ చేయాలని సార్ చెప్పిన దాంట్లో నాకు చాలా కనెక్ట్ అయిన పాయింట్ అంటే ఈ రోజు అన్ని పాయింట్స్ తో పాటు ఇది బాగా కనెక్ట్ అయింది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, సూపర్. సో బలహీనుని బలవంతులు చేయాలి, సో అదే బెస్ట్ యొక్క సిస్టమ్. సూపర్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చంద్రకళ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రేమ్ విజిట్, గుడ్ మార్నింగ్ సార్. శ్రీం బ్రిజి, గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు చెప్పినటువంటి సప్లిమెంట్స్ కూడా చాలా మంచిగా చెప్పారు. కొత్త వాళ్ళు వింటే అవునా ఇంత రిజల్ట్ ఉందా, మనం కూడా వాడుకోవచ్చు అన్న నమ్మకం వచ్చేలా చెప్పారు సార్. అలాగే పుల్లయ్య సార్ కూడా ఇంత మార్నింగ్ మనకు మంచి సబ్జెక్ట్ అందించారు. 7 పాయింట్లు నాకు ఫస్ట్ పాయింట్ కనెక్ట్ అయింది సార్. గాలంతో వేసినా ఎంతసేపు వేసినా టైం వేస్ట్ సార్. అదే వాళ్ళతో వేస్తే ఒకేసారి గాలంతో ఎన్ని చేపలు మార్నింగ్ నుండి ఈవినింగ్ వేస్తామో అదే చేపలు వాళ్ళతో వేస్తే ఒకేసారి వస్తాయి. అలాగే మనం టీం వర్క్ తో చేస్తే కూడా అలానే ఉంటుందని నాకు కనెక్ట్ అయింది సార్. అలాగే చనిపోయినప్పుడు ఎందుకు బతికాడు రావాడు అనేలా బతకకుండా ఏం బ్రతికాడు రా అనేలా బ్రతకాలని సార్ చెప్పారు. సూపర్ సార్, మంచి చెప్పేసి సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ మేడం, సూపర్, వండర్ఫుల్. సో ఏం చెప్పారు మేడం, ఎక్సలెంట్ మేడం. 2 పాయింట్స్ కూడా చాలా చాలా బాగా చెప్పారు. నెట్వర్క్ ని పెంచుకుందాం. సో మంచిగా గౌరవమైన స్థాయిలో మనం ఏదైతే ఎండింగ్ స్టేజ్ ఉందో ఖచ్చితంగా మంచి గౌరవంగా బతకాలని చెప్పేసి చాలా ఎక్సలెంట్ వర్డ్స్ చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సూపర్. సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి. B18 సుధా మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పిన 7 పాయింట్స్ చాలా బాగున్నాయి సార్. చాలా ఎక్సలెంట్, మంచిగా అర్థమైనట్టు చెప్పింది సార్. చాలా బాగుంది. నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే టీంతో చేయాలి వర్క్, ప్రతి ఒక్కటి చాలా రెస్పెక్ట్ గా ఉండాలి అని చాలా బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అరుణమ్మ మేడం 0099 అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ సార్. శ్రీం బ్రిజి, గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు అందరు సప్లిమెంట్ గురించి చాలా మంచిగా చెప్పారు సార్. మంచిగా అర్థమైంది. ఇంతమంది యూజ్ చేస్తున్నారా అన్నది చాలా అర్థమైంది. అలాగే బల్యం స్వామి సార్ కూడా చాలా చక్కగా టీ పొడి గురించి వివరించాడు. చాలా మంచిగా అర్థమైంది.
అలాగే పుల్లయ్య సార్ కూడా ప్రతి పాయింట్ అర్థమయ్యేటట్టు మంచిగా చెప్తాడు సార్. మీరు ఎలాంటి వాళ్ళకైనా అర్థమయ్యేటట్టు. అలాగే ఏం సార్ చెప్పిన పాయింట్ ఏం కనెక్ట్ అయింది అని అంటే అప్ లైన్ అన్నది డైమ్ లైన్స్ ఏది చెప్పినా మనము వినాలని చెప్పాడు సార్. ఆ పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. తప్పనిసరి అది వింటాము, మేము చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎస్ సూపర్ మేడం, విందాం, నేర్చుకుందాం, పాటిద్దాం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సరిత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. డబల్ 099 బి సరిత గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. వన్స్ అగైన్ అన్మ్యూట్ ఇచ్చా చూడండి మేడం. అందరూ అలర్ట్ గా ఉండండి. అన్మ్యూట్ ఇచ్చినప్పుడు తొందరగా అన్మ్యూట్ చేసుకోండి. సో జంబ్లింగ్ సిస్టమ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సో కింద నుంచి అడగొచ్చు, మీద నుంచి అడగొచ్చు, మధ్యలో అడగొచ్చు. సో అందరూ అలర్ట్ గా ఉండండి. ఓకే రైట్. నెక్స్ట్ లక్ష్మణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పిన 7 పాయింట్లు చాలా క్లియర్గా నాకు కూడా అర్థమైంది సార్. నేను కూడా దాన్ని ఫాలో అవుతాను సార్ కంపల్సరీ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీశైలం సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీబ్రిజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీబ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. రామయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీశైలం సార్ గుడ్ మార్నింగ్. కంటిన్యూ. పుల్లయ్య సార్ చెప్పింది ఏదైనా మంచిగా అర్థమయ్యేటట్టే చెప్తారు సార్. ఎవరికైనా ఏ చెప్పినా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తారు. సార్ చెప్పిందంటే నాకు ఏం అర్థమైందంటే, హలో సార్ కంటిన్యూ. మన అప్లైనర్స్ కి అయ్యో సార్ అన్మ్యూట్ చేసుకోండి మళ్ళీ. కంటిన్యూ సార్, కంటిన్యూ. వాయిస్ క్లియర్ ఉంది. అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీశైలం సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మురళి గారు అన్మ్యూట్ చేసుకోండి. మురళి సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఆల్ లీడర్స్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. సెషన్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు సెషన్ సూపర్ సార్. మనము సప్లిమెంటరీస్ వాడినవి ఏ విధంగా ఎవరెవరి వాళ్ళ అనుభూతులు బాగా చెప్పారు. టీ గురించి కూడా ఔషధ గుణాలు, దానివల్ల ఎటువంటి మనకు బెనిఫిట్స్ అనేది కూడా చెప్పారు. ఇంకొకటి మన పుల్లయ్య సార్ అయితే సూపర్ సార్. సూపర్ 7 పాయింట్స్ బాగా చెప్పారు. బలహీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టించుకొని బలవంతులు చేయడం చాలా గొప్ప విషయం సార్. అది టీం చాలా ముందుకెళ్తుందని కూడా బాగా అర్థమైంది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్ సూపర్ సార్. ఎందుకంటే బలహీనుల్ని బలవంతులు చేయాలి. ముందుకెళ్తా ఉంది. సో అదే బాటలో మనందరం కూడా వెళ్ళాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ వర్డ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. LP@POSIT సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టయ్య. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ పుల్లయ్య సార్ చెప్పింది చాలా వండర్ఫుల్ సెక్షన్ సార్. ఎందుకంటే ఒక గాలం వేస్తే ఒక చేపను పడుతుంది, వల వేస్తే కొన్ని వందల చేపలు కూడా పడే అవకాశం ఉంది. ఆ విధంగానే మనం బలహీనుల్ని బలవంతులు చేసే ఇది నెట్వర్క్ మార్కెటింగ్ వ్యవస్థ. ఇంకోటి ఏం చెప్పాడంటే, భూమి మీద ఎందుకు పుట్టాడరా, వేస్ట్ పోయింది పోగా భూమి మీద భారం తగ్గిపోయింది అని చెప్పాడు. అది వాస్తవం సార్. మనకంటూ గుర్తింపు అనేది ఉండాలి. కాకపోతే మనం మన కింద ఉన్న డౌన్ లైన్కి ఎంత గౌరవం ఇస్తాం, మన పైన లైన్కి కూడా అంతే గౌరవం ఇస్తాయి. మనకు కింద ఉన్న వాళ్ళు కూడా విలువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇది టీంతో చేసే బిజినెస్, మనం ఒక్కరం చేసే బిజినెస్ కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే సమూహమైన బిజినెస్. ఇది అందరిని కలుపుకొని బిజినెస్ చేయాలి. కాబట్టి నాకు ప్రతి ఒక్క పాయింట్ కనెక్ట్ అయింది సార్.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సార్. సూపర్. అప్లైన్ అని గౌరవిద్దాం, లైఫ్ లైన్ అన్ని గౌరవిద్దాం. సో ఖచ్చితంగా గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్. సో ఎప్పుడైతే మనం గౌరవిస్తామో రిటర్న్ గా మనకి అదే వస్తుంది. సో వండర్ఫుల్ సార్, మంచి పాయింట్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శిరీష మేడం, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంబ్రిజి, గుడ్ మార్నింగ్ వెస్టేషన్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజి, గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్ యూ సార్. అందరినీ యాక్టివ్ గా ఉంచేటందుకు బాగా ప్రయత్నిస్తారు సార్. ఈరోజు చెప్పినట్టుగా మేడం వాళ్ళు కూడా సప్లిమెంట్స్ గురించి క్లియర్ గా చెప్పిండ్రు సార్. సార్ చెప్పిన దానిలో ఏదంటే మనం ప్రతి ఒక్కటి ఇందులో నెట్వర్క్ మార్కెటింగ్ ఈ రంగంలో మనం ముందుకు వెళ్ళాలంటే సార్ వాళ్ళ కాపీ పేస్ట్ బిజినెస్ కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ మనం గుర్తించుకోవాలి. ఏదంటే ఇప్పుడు మనం ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకుండా ప్రతి ఒక్కరిని బలహీనని బలవంతంగా వేస్తే మనం ఇంకా బలవంతం అవుతాం అనేది అది వాస్తవం సార్. అంటే మనం ఇక్కడ ఒక నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ గా ఏర్పరచుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరిని గౌరవించాలి, మనం గౌరవంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా వరకు ఈరోజు పాయింట్లు ఎక్కువగా ఈరోజు సబ్జెక్ట్ లో వచ్చిన పాయింట్స్ ఏంటంటే ఖచ్చితంగా బలహీనని బలవంతులను చేద్దాం, ఖచ్చితంగా సొసైటీలో మంచి గౌరవంగా ఉందాం, గౌరవంగా అందరినీ చూద్దామని చాలా పాయింట్స్ ఈరోజు చాలా వచ్చినాయి. సో థ్యాంక్ యూ మేడం, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఎస్, లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ పన్నాల మల్లయ్య సార్, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమిజీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మొట్టమొదటిసారిగా మీకే థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు జూమ్ లో ఉండి ప్రతి ఒక్కరిని అలర్ట్ ఉంచుతూ అలర్ట్ గా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు సార్. థ్యాంక్ యూ సార్ మీకు. నెక్స్ట్ వచ్చేసి మనకు సార్ వారు కూడా సబ్జెక్ట్ చాలా వచ్చారు. మల్లె సార్ కూడా సూపర్ సార్. తర్వాత పుల్లే సార్, ఆ బలహీనుని బలవంతుని చేయాలంటే ఖచ్చితంగా సార్ ఇది ఎక్కడ లేదు సిస్టమ్, ఓన్లీ వెస్టేజ్ సిస్టమ్ ఉన్నది. బలహీనుడు బలవంతుడు కావాలన్నా, పేదవాడు ధనవంతుడు కావాలన్నా ఇల్లనే ఉన్నది. పుల్లే సారు ఫేస్ లో ఉత్సాహం ఉంటుంది, చాలా చూస్తుంటే ఫేస్ లో అది జోష్ ఉంటది, తన చెప్పే మాటలో జోష్ ఉంటది. ఖచ్చితంగా పుల్లే సార్ తోటి జర్నీ చేస్తే ఎలాంటి వాడైనా కానీ ఖచ్చితంగా సక్సెస్ కావాల్సిందే. మాట వింటా అంటే సారు ఎవరన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ బాధలు ఉన్నా కానీ సార్ చేసి మాట్లాడితే ఆ బాధ మర్చిపోవాల్సిందిగా. అంతా సార్తో పాటు జర్నీ చేస్తూ ఆనందంలో సంతోషంగా ముందు కావాల్సింది సార్. అంత చక్కగా ఇంకా సార్ హోమ్ మీటింగ్ చేసినప్పుడు నేను విన్నాను, అంత జోష్ ఉంటుంది సార్ దగ్గర. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో అందరం బలహీనం అనుకుంటాం కానీ సో మనలో అంత బలమే ఉంటది. ఖచ్చితంగా ఆ బలాన్ని బయటికి తీయడమే ఈ వెస్టీజ్ సిస్టమ్. సో ఎంత బలాన్ని బయటికి తీస్తారో ఖచ్చితంగా అంత బలంగా ముందుకెళ్తారు. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా బలహీనలు కాదు, ఖచ్చితంగా అందరికి బలం ఉంది. సో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మాట వింటుంటే బలం వస్తుంది సార్ మాకు. అదే ఎస్ సార్, ఆ నవ్వుసాలి సార్. సార్ అమ్మటుంటే ఆ నవ్వుతూనే సగం బలం వస్తుంది. ఎక్సలెంట్ సార్. మాట బలం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. ఎస్, బాలెం స్వామి సార్, అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్. కొంచెం బ్రేక్ అవుతుంది చూడండి ఒకసారి. ఓకే సార్. ఎస్, కంటిన్యూ. క్లియర్, కంటిన్యూ సార్. చెప్పిన 77 స్టెప్స్ మంచిగా అర్థమైంది సార్. మంచి ఏదైనా ఒక్కొక్కటి విడదీసి మంచిగా వివరించింది సార్. ఆ సార్కు థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎస్, లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ తీసుకుందాం. ఇంకెవరు హ్యాండ్ రేస్ చేయొద్దు. సమయం 6:15 అయింది. కళ్యాణి మేడం, అన్మ్యూట్ చేస్తూ. శ్రీబ్రిజి, గుడ్ మార్నింగ్. Good morning, sir. Leaders. Yes, good morning, madam. Audible, sir? Yes, madam. Super. Clear. Thank you, sir. Thank you so much. Excellent.
యా మళ్ళా బ్రేక్ అబ్బో మేడం, బ్రేక్ మళ్ళీ స్టార్ట్, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. కంటిన్యూ థ్యాంక్ మేడం. యూ సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, సిగ్నల్ ప్రాబ్లం. ఎస్, కంటిన్యూ. ప్రొడక్ట్ ఫీడ్బ్యాక్ అనేది ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క లీడర్ కి కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కి కావచ్చు, ఎవరికైనా మంచి ఎనర్జీ బూస్టర్. ఈ రోజు విన్న ప్రొడక్ట్ ఫీడ్బ్యాక్ ఎక్సలెంట్. ఎవ్రీ పర్సన్ హార్ట్ కి టచ్ అయ్యేలాగా ఫీడ్బ్యాక్ ఇచ్చినారు. అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ హోస్టింగ్ 4:30కే హోస్టింగ్ తీసుకున్నటువంటి నర్మదా మేడం కి కూడా థ్యాంక్ యూ మేడం. సూపర్. మీ వాయిస్ తోనే నేను చాలా ఇదే ఏమంటారు, మిమ్మల్ని ఇదిగా తీసుకుంటా నేను. థ్యాంక్ యూ మేడం. అండ్ ఈజీ లాంగ్వేజ్ మన మీరు చెప్పే వర్డ్ లో బలహీనుణ్ణి బలవంతుణ్ణి చేస్తే బలవంతుడు ఇంకా బలవంతుడు అవుతాడు. ఎంత సూపర్ సార్, అది ఎక్సలెంట్. అసలు ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. మనిషి పుట్టగానే చక్కదనమా ఏంటి, వాడు పోయినా కూడా అరే వాడు పోతే పోయినరా అనుకుంటారు కొంతమంది జనవాళ్ళు, బాగా పోయింటి అని అంటుంటారు. బట్ అలా కాదు, మనం అనిపించుకోవాల్సింది అన్నారు చూడండి, అది కూడా సూపర్ సార్. నిజం. మనం చనిపోయిన తర్వాత కూడా మన పేరుని గుర్తు పెట్టుకొని ఇది చేస్తారు చూడండి, వాడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అయ్యో అట్లా అంటారు చూడండి, అంత మంచి వ్యక్తి పోయిండ్రా అంటారు చూడండి. అంత గొప్ప పేరు తెచ్చుకోవడం ఈ జన్మకి చాలా ఇంపార్టెంట్ అనేది బాగా కనెక్ట్ అయింది సార్. నిజం. అది ఇందులో ఖచ్చితంగా దొరుకుతుంది. అది మనకు తెలుసు ఆల్రెడీ, అందరం చూస్తూనే ఉన్నాం, జర్నీ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ దాన్ని రిపీటెడ్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అంత మంచి పదాలను అందించినటువంటి పుల్లయ్య సార్కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో వండర్ఫుల్. మళ్ళా బలహీనని బలవంతులు చేస్తే బలవంతులు ఇంకా బలంగా తయారవుతారట. సో వండర్ఫుల్ మేడం. సో ఎందుకంటే మీలాంటి వ్యక్తులకి ఈ మాటలు వస్తూ ఉంటాయి. సో స్టడీ పర్సన్స్, సో మీరు ఖచ్చితంగా అందరికీ ఆదర్శంగా ఉంటారు. సో వండర్ఫుల్ మేడం. బలహీనని బలవంతం చేస్తే బలవంతులు ఇంకా బలవంతంగా తయారవుతారు. సో ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. సో వండర్ఫుల్ సెషన్ కదా ఈరోజు. మరి సో గ్రేట్ లీడర్ గురువు గారు పుల్లయ్య సార్, వండర్ఫుల్ సెషన్ ఈరోజు. సో మనం అవన్నీ కూడా ఖచ్చితంగా తూచా తప్పకుండా 100% మనం ఎప్పుడైతే పాటిస్తామో మనం ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి డ్రీమ్ ఏదైతే సార్ హిందీలో చెప్పినటువంటి వర్డ్స్ ఏదైతే ఉందో, డ్రీమ్, కళ, సాబ్, ఎస్ మేరా సాబ్ క్యా హై वो सोचना, सोच के वही सोचने में काम करना, घर बनाना, अच्छा से घर बनाना और अच्छा से कार खरीदना एंड बच्चों को अच्छा से पढ़ाना. ये पूरा करने के लिए सब लोग ये 7 स्टेप्स क्या है, वो सात स्टेप्स क्या है, वो डेली 100% सीख लिया तो अच्छा से हम लोग आगे बढ़ते जाते. ठीक है. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. అందరికీ కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క లీడర్స్ కి, ఎవరైతే ప్రొడక్ట్ యొక్క రిజల్ట్ గురించి చెప్పారో వారందరికీ పేరు పేరున ప్రత్యేకంగా అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ, సో ఇంత మంచి అవకాశాన్ని మనం ఏదైతే ఉన్న స్థాయి ఏదైతే ఉందో ఇది కాదు మన స్థాయి వేరే ఉంది, ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మన గురువు గారు రమేశ్చంద్ర సార్ ఇంత మంచి ప్లాట్ఫామ్ మనకు అందించారు. సో మరి ఈ ప్లాట్ఫామ్ ను మనం వినియోగించుకొని ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశాన్ని మా అందరికి కల్పిస్తున్నందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మై గ్రేట్ అప్లైన నర్మదా మేడం, నాగేశ్వర సార్ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ ని మాకు పరిచయం చేసి మా ముందు నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. తిరిగి మళ్ళీ మనం ఈవినింగ్ సెషన్ లో ఎగ్జాక్ట్ 7 o'clock కి మంచి వండర్ఫుల్ సెషన్ ఉంటుంది ఈవినింగ్. సో ఇబ్రహీం సార్ ఏదైతే మనం తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం, సో అలాంటి తప్పులు మళ్ళీ చేయకుండా, అలాంటి తప్పులు మన టీంలో రాకుండా మన యొక్క నడవడిక, మన యొక్క పనితీరు అనేది ఖచ్చితంగా 100% కరెక్ట్ గా ఉండాలి. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకెళ్లాలని చెప్పేసి ఒక మంచి సెషన్ అనేది తీసుకురావడానికి మనకి రెడీగా ఉంటున్నారు. సో ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో అందరూ మన యొక్క టీమ్స్ అందరినీ యొక్క జూమ్ లో ఇన్వైట్ చేసుకొని మంచి సెషన్ తీసుకోవాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్.
సో జూమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ.